ओमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम्। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం। మనము అందరికీ గౌర పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు। గౌర పూర్ణిమ సందర్భంగా శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల సిరీస్లో భాగంగా ఈరోజు 5వ అధ్యాయం 4వ రోజు మనము సాక్షి గోపాల్ వారి యొక్క దివ్య లీల గురించి మనం ఈరోజు చూడబోతున్నాము। సో యాజ్ ఎ సెడ్ నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా శ్రీ చైతన్య మహాప్రభు బెంగాల్ నుంచి జగన్నాథ్పురి వెళ్తున్నప్పుడు ఆ యొక్క లీలలు అన్నింటిని కూడా బృందావన్ దాస్ ఠాకూర్ చాలా లీలలు కవర్ చేస్తారు। అండ్ ఏదైతే బృందావన్ దాస్ కవర్ చేయరో వాటిని శ్రీ చైతన్య కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ప్రత్యేకంగా కవర్ చేస్తారనమాట। అందులో భాగంగా నిన్న మనము మహాప్రభు రమణ వెళ్ళినప్పుడు మాధవేంద్రపురి వారి యొక్క శుద్ధ భక్తికి సంబంధించిన డిస్కషన్ నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాము। సో ఈరోజు ఫర్దర్ కంటిన్యూషన్ శ్రీ చైతన్య మహాప్రభు తనతో పాటు మిగతా 4 అంతరంగిక పార్షదులు నిత్యానంద ప్రభు, జగదానంద పండిత్, దామోదర్ పండిత్ మరియు ముకుంద ఠాకూర్। సో అలా వెళ్తూ ఉంటారు। చివరికి వారు ఇంచుమించుగా జగన్నాథ్పురి చేరే సమయంలో అక్కడ ఒక ప్రదేశానికి వస్తారనమాట। అక్కడ కటక్ అనే ప్రదేశము, అది ప్రతాపరుద్ర మహారాజ్ వారి యొక్క రాజధాని, క్యాపిటల్। సో అక్కడ వస్తున్నప్పుడు అక్కడ వారు సాక్షి గోపాల్ అనే ఒక మందిరానికి చేరుకుంటారు। ఆ మందిరానికి చేరుకున్న వెంటనే మహాప్రభు మరియు నిత్యానంద మిగతా అందరూ కూడా దర్శనం చేసుకుంటారు। ఆ విగ్రహం చాలా పెద్ద విగ్రహం మరియు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది ఆ విగ్రహం అనమాట। సో న్యాచురల్లీ మహాప్రభు చూసి ఆ విగ్రహం చూసి చాలా చాలా ఆనందపడతారు। అప్పుడు నిత్యానంద ప్రభు అక్కడ మిగతా అందరినీ ఉద్దేశించి ఆ విగ్రహానికి సంబంధించిన లీల చెప్పడం మొదలెడతారు। ఎందుకంటే నిత్యానంద ప్రభు పూర్వము అంటే శ్రీ చైతన్య మహాప్రభు కలవక ముందు నిత్యానంద ప్రభు భారతదేశం మొత్తాన్ని కూడా యాత్ర చేస్తారనమాట। సో తన పూర్వపు యాత్రలో భాగంగా నిత్యానంద ప్రభు ముందుగానే అక్కడికి ఒకసారి విచ్చేసి ఉంటారు। సో హీస్ టు కమ్ విజిట్ దేర్। సో కాబట్టి అప్పుడు సాక్షి గోపాల్ని చూస్తుంటారు మరియు అక్కడ ఆ సాక్షి గోపాల్ ఆ యొక్క లీల కూడా నిత్యానంద ప్రభు ముందుగానే తెలిసి ఉంటారనమాట। కాబట్టి నిత్యానంద ప్రభు మిగతా అందరి భక్తుల్ని ఉద్దేశించి మహాప్రభుని మరియు అందరి భక్తులకి ఆ సాక్షి గోపాల్ యొక్క లీల చెప్పడం మొదలు పెడతారనమాట। సో దిస్ సాక్షి గోపాల్ వాస్తవంగా ఆ విగ్రహం ముందు విద్యానగర్ అనే అంటే ఐ జస్ట్ టెల్ ద బ్యాక్గ్రౌండ్, విద్యానగర్ అనే ఒక ప్రదేశంలో ఉండేది। అండ్ హిస్టోరియన్స్ లెక్క ప్రకారంగా విద్యానగర్ అంటే స్వయంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక నగరం అనమాట। సో సాక్షి గోపాల్ బిలాంగ్స్ టు తెలుగు వాళ్ళు అనమాట, తెలుగు వాళ్ళ సొంతం। సో దిస్ ఇస్ విద్యానగర్, మోస్ట్లీ విజయనగరం ఉంటుంది। సో అక్కడ విద్యానగర్ చెందిన ప్రదేశంలో ముందు ఆ విగ్రహం అక్కడ ఉండేది। సో ఆ విగ్రహము తర్వాత కొన్నాళ్ళ తర్వాత ప్రతాపరుద్ర మహారాజ్ తండ్రి గారు పురుషోత్తం దేవ్, సో పురుషోత్తం దేవ్
తన యొక్క ఒరిస్సా రాజు అయినప్పటికీ అప్పుడు ఆయన తన యొక్క దండయాత్రలో భాగంగా ఆ విద్యానగర్ రాజుని ఓడించి తర్వాత మొత్తం ఆ రాజ్యానికి చేజిక్కించుకుంటారు. తర్వాత ఆయన కూడా శుద్ధ భక్తుడే. ఎవరు? పురుషోత్తమ దేవుడు. సో ఆయన సాక్షిగోపాల్ని వేడుకుంటారనమాట. ఏమంటే స్వామి మీకు అనుమతిస్తే, మీరు నాకు అనుమతిస్తే మిమ్మల్ని నేను నా రాజధానికి తీసుకెళ్తాను, మిమ్మల్ని కొలుచుకోవాలని, మిమ్మల్ని పూజించుకోవాలని నా కోరిక ఉంది అని చెప్పి. సో ఆ విధంగా గోపాల్జీ సాక్షిగోపాల్ ఒప్పుకుంటారు. ఆ విగ్రహాన్ని తర్వాత పురుషోత్తమ దేవత రాజధాని కటక్ తీసుకెళ్తారనమాట. తీసుకెళ్తారు. కటక్లో కొన్నాళ్ళు ఆ విగ్రహం ఉంటుంది. తర్వాత ఫర్దర్గా కొన్ని లీలలు జరుగుతాయి. ఆ విగ్రహాలని జగన్నాథ్పురి తీసుకెళ్తారనమాట. జగన్నాథ్పురిలోని జగన్నాథ్ స్వామితో పాటుగా సాక్షిగోపాల్ విగ్రహాన్ని కూడా అక్కడే ఉంచుతారు. తర్వాత భగవంతుని యొక్క దివ్య లీలల్లో భాగంగా జగన్నాథ్కి సాక్షిగోపాల్కి చిన్న గొడవ అవుతుందన్నమాట. జగన్నాథ్ కృష్ణుడే, సాక్షిగోపాల్ కృష్ణుడే, బట్ దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెన్స్. అది ఆయన లీలలో భాగం. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సాక్షిగోపాల్ని జగన్నాథ్పురి నుంచి కొంచెం దూరంగా ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో, అంటే పూరి నుంచి కుర్దా రోడ్ వెళ్ళే రూట్లో ఒక 12 కిలోమీటర్ల దూరంలో అక్కడ దేర్ ఈజ్ ఏ సత్యవాది సత్యవాది అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో సాక్షిగోపాల్ని మళ్ళీ తిరిగి ప్రతిష్టాపిస్తారనమాట. సో ఈ రోజు కూడా మనము జగన్నాథపురి వెళ్తే ఇంచుమించుగా పూరి వెళ్ళే వాళ్ళందరూ కూడా సాక్షిగోపాల్ మందిరాన్ని కూడా దర్శనం చేసుకుంటారు. సో ఆ మందిరం ఎక్కడ ఉంటుందంటే సత్యవాది అనే మందిరంలో ఉంటుంది. సో దిస్ ఈస్ ద బ్యాక్ డ్రాప్. సో నిత్యానంద ప్రభు ఇప్పుడు స్టోరీలో భాగంగా ఈ ఎక్స్ప్లెయిన్స్ ద స్టోరీ. సాక్షిగోపాల్ యాక్చువల్గా ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఆ విగ్రహం గోపాల్జీ సాక్షిగోపాల్ ఎందుకు అయ్యారు అనే ఎపిసోడ్ నిత్యానంద ప్రభు చాలా విపులంగా చర్చిస్తారు. సో పూర్వము ఒకసారి విద్యానగరం అనే గ్రామం నుంచి ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్రకు వెళ్తారనమాట. అందులో ఒక ఆయన చాలా ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఒక యవ్వన బ్రాహ్మణుడు. సో ఆ వృద్ధ బ్రాహ్మణుడు చాలా గొప్ప అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ. ఇద్దరు బ్రాహ్మణులు అయ్యుండొచ్చు, కానీ ఒక ఆయన చాలా వేదాలు చదివినవాడు, మరియు ఆ సమాజంలో పెద్ద పలుకుబడి కలిగిన వాడు, సిరి సంపదలు కలిగిన వాడు ఆయన. ఆ రెండో బ్రాహ్మణుడు ఏమంటే సరళమైన వాడు, అతని యొక్క గొప్ప వంశం ఏం లేదు, మరియు ఆయనకి విద్య కూడా పెద్ద ఏం లేదు, మరియు సిరి సంపదలు అంటారా అస్సలు లేవన్నమాట. బట్ స్టిల్ వాళ్ళిద్దరు కూడా సో తీర్థయాత్రలకి యాదృచ్ఛికంగా కలిపి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కాశీ, గయా, రకరకాల ప్లేసులు తిరిగి చివరికి మథుర వస్తారనమాట. మథుర బృందావనం వెళ్తారు. బృందావనంలో కూడా వివిధ వనాలు చూస్తారు, కేశీఘాట్ అన్ని రకాలవి. సో వాళ్ళు చాలా ఆనందపడతారు. అండ్ ఈ యొక్క యవ్వన బ్రాహ్మణుడు ఆయన ఆ వృద్ధ బ్రాహ్మణుడికి చాలా సేవ చేస్తాడనమాట. ఎందుకంటే ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఒక్కడు, అంటే అంత తీర్థయాత్రలు అంత సులభం కాదు కదా. ఈ రోజుల్లో అంటే బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు, నెక్స్ట్ ఓలా, ఊబర్లు ఉన్నాయి. అప్పట్లో అవేమి ఉండేవి కాదు. సో అప్పట్లో తీర్థయాత్ర అంటే మామూలు విషయం కాదు. అది నిజంగా తీర్థయాత్ర నిజంగా అది వెళ్తే తిరిగి వస్తామని గ్యారంటీ లేదు. సో పీపుల్ యూస్ టు గో, నెలల తరబడి వెళ్ళేవాళ్ళు, నెలల తరబడి వచ్చేవాళ్ళు. సో వాళ్ళకి మొత్తం కూడా యాత్రతో సమానం. సో అలాగా ఆ యవ్వన బ్రాహ్మణుడు చాలా చాలా సేవ చేస్తాడు ఈ వృద్ధ బ్రాహ్మణుడికి. ఫైనల్గా వాళ్ళు ఈరోజు బృందావనంలో రాధా గోవింద్ మందిర్, రైట్, మనకి బృందావనం కొంచెం ఒక 3 కిలోమీటర్ దూరంలో రాధా గోవింద్ మందిర్ వస్తుందన్నమాట. సో రాధా గోవింద్ మందిర్ ఎక్కడైతే ఉందో దాని దగ్గరలో, దాని పక్కనే ఇంచుమించుగా ఒక అద్భుతమైన మందిరం ఉండేది. ఆ మందిరం పేరే గోపాల్జీ మందిర్ అనమాట. సో ఎప్పుడైతే ఆ మందిరం దగ్గరికి వెళ్తారో, భగవంతుడి యొక్క గోపాల్దేవ్ దర్శనం చేసుకుంటారో, గోపాల్జీ దర్శనం, వెంటనే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. గోపాల్జీ వాళ్ళని చాలా చాలా ఆకర్షిస్తాడనమాట. సో అక్కడే 2-3 రోజులు బస్ చేయాలని నిర్ణయించుకుంటారు. సో ఆ విధంగా 2-3 రోజులు బస్ చేసిన తర్వాత తిరిగి వాళ్ళు పయనం అవ్వాలనుకుంటారనమాట. సరే, డన్ యాత్ర, తిరిగి మనము మన స్వగ్రామానికి చేరుకుందామని చెప్పి. సో అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంటాడనమాట ఆ యవ్వన బ్రాహ్మణుడితో, చూడు నాయన, నువ్వు చేసిన సేవ మామూలు సేవ కాదు, నా జీవితకాల కోరిక. యాక్చువల్గా యాజ్ అ సైడ్ ఈ రోజుల్లో ఇఫ్ యు సీ నెంబర్ ఆఫ్ యాత్రాస్ ముందు రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో జనాలు ఇంకా ఎక్కువ యాత్రలు వెళ్తున్నారు. సో ఇఫ్ యూ టాక్ ఆఫ్ ద క్వాంటిటీ, రోజుకి క్వాంటిటీ పెరుగుతుంది. ఒకప్పుడు కన్నా ఇప్పుడు తిరుపతికి ఎక్కువ జనాలు, ఒకప్పుడు కన్నా ఇప్పుడు షిరిడీకి ఎక్కువ జనాలు, ఒకప్పుడు కన్నా ఇప్పుడు శివాలయకి ఎక్కువ జనాలు. సో నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతున్నారు, కానీ ద క్వాలిటీ అనేది పడిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు అయోధ్య కానీ తిరుపతి కానీ వెళ్ళడం చాలా సులభం. ట్రైన్లో వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. శరీరం పెద్ద ఏమీ
అలసిపోకుండా అయిపోతుంది. కానీ ఒకప్పుడు నిజంగా యాత్రకు వెళ్ళాలంటే ఎంతో వ్యయ ప్రయాసలకి ఓర్చి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో అది అందరి వల్ల అయ్యేది కాదు. సో సో వాట్ వాజ్ అని ఎవరైనా అలా వెళ్ళగలిగినప్పుడు వాళ్ళు తమను తాము చాలా అదృష్టవంతులుగా భావించేవారు. అందుకే వారు అనుకునేవారు, ఏమనుకునేవారంటే భగవంతుని అనుమతి లేకుండా భగవంతుని యొక్క ధామానికి వెళ్ళలేము అని చెప్పి. నిజంగా ఆ వ్యక్తి అన్ని సమస్యలు ఓర్చి కాలినడకన నిజంగా వెళ్ళగలిగాడు అంటే నిజంగా భగవంతుని అనుగ్రహం ఉన్నట్టే 100% గ్యారంటీడ్. అదర్వైజ్ వెళ్ళలేరు అనమాట. సో ఈ రోజుల్లో డబ్బుంటే జస్ట్ వెళ్ళిపోతారు, కానీ వాస్తవంగా భరోసా లేదు. ఎందుకంటే మనం భగవంతుని చూడొచ్చు, కానీ భగవంతుడు మనల్ని చూస్తున్నాడా, నో గ్యారంటీ, రైట్? సో నెంబర్స్ వైజ్ చూసుకుంటే థింగ్స్ ఆర్ ఇంక్రీజింగ్, బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీలీ దాని అర్థం భక్తి పెరిగిపోతుందని ఏం కాదు, సమాజంలో భక్తి పెరుగుతుందనేం కాదు. సమాజంలో భక్తి అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. కానీ ఒకప్పుడు దానికి ఉన్నంత ఆ యొక్క భావన, దాని యొక్క సీరియస్నెస్ ఈ రోజుల్లో లేదు, రైట్? సో ఆయన మొత్తం అన్ని తీర్థయాత్రలు చేయగలిగాడు. ఆయనకి సో ఆయన చాలా తన జన్మ ధన్యమైనదిగా భావిస్తాడనమాట. నా జన్మ అసలు నేను పుట్టినందుకు అన్ని స్వామివారిని చూసుకోగలిగాను, నా జన్మ సార్థకం. అండ్ ఇలాగ నా జన్మ సార్థకమైందంటే దీనికి ముఖ్య కారణం మీరే. ఎందుకంటే నువ్వు నా పక్క నుండి నా చేపట్టుకొని నడిపించడం వలన నేను ఈ అన్ని తీర్థయాత్రలు చూడగలిగాను. స్వయాన నా కొడుకు నా దగ్గర ఉన్నా సరే ఎంత ప్రేమగా నన్ను చూసుకునేవాడు కాదేమో, ఇంత ప్రేమగా నాకు ఎన్ని సేవలు చేయగలిగేవాడు కాదేమో. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలను, ఎందుకంటే నా జన్మ ధన్యమైంది నీ వలన అని చెప్పి. కాబట్టి నాకున్న సో నాకు అన్నిటికన్నా అత్యంత ఇష్టమైనది నీకు ఇవ్వడం ద్వారా నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. సో ఏంటది, నా కుమార్తెని నీకు ఇచ్చి నేను వివాహం చేద్దామనుకుంటున్నాను అని చెప్తారనమాట. సో ఇది విని ఆ యొక్క బ్రాహ్మణుడు షాక్ అయిపోతారు. ఈ సేస్ అప్పుడు ఆయన షాక్ అవుతారు. ఆయన అంటారనమాట, ఒక్కసారి ఆలోచించుకొని మీరు ఏం మాట్లాడుతున్నారో అని చెప్పి. సో మీరు చెప్తున్న అంటే దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ విషయం కాదు, ఇది సాధ్యమయ్యే విషయం కాదు. దయచేసి మీరు ఇలాంటి మాటలు భగవంతుని అసలు మాట్లాడొద్దు. ఎందుకంటే అసాధ్యాలు చూసుకొని మీరు ఎమోషనల్ అవుతున్నారు, కానీ ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇది సాధ్యమైంది కాదు. ఎందుకంటే మీరు చాలా అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ, మీరు చాలా పెద్ద రాయల్ ఫ్యామిలీ మీది, ఒక జమీందారీ ఫ్యామిలీ మీది, మరియు ఎంతో ఉన్నత విద్య, సమాజంలో పలుకుబడి, సంపదలు అన్నీ ఉన్నవాళ్ళు. నాకు మీకున్న వాటిలో ఏ ఎలిమెంట్లో కూడా నాకు ఇవేం లేవు. కాబట్టి నేను నీ కుమార్తెకి సరైన భర్తని అవ్వలేను. కాబట్టి దయచేసి దీని గురించి ఆలోచించొద్దు. అండ్ నా వరకు అంటారా. సో ఇలా అంటాడనమాట. అండ్ దిస్ ఈజ్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పిన దానిలో న్యాయం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇవి అంత పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కమాతోరాణం నా భయం నా లజ్జ. జనాలకి అసలు ఇల్లు, ఫ్యామిలీ, గౌరవము, తల్లిదండ్రులు, మర్యాద జనాన్ని మర్చిపోయారు అనమాట. జంతువుల్లా తయారయ్యారు. కానీ ఒకప్పుడు 1-10 సార్లు ఆలోచించేవారు వివాహం చేయాలి అనుకుంటే. అండ్ ఇవన్నీ మ్యాచింగ్ అవడం అన్నది, అంటే వారి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది, ఆర్థికంగా చదువు పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ మ్యాచ్ అవ్వడం అనేది కూడా వాళ్ళు చూసేవాళ్ళకి. అప్పట్లో జమీందారీ ఫ్యామిలీస్ అనేవాళ్ళు పేదవాడింటికి వెళ్ళడం అనేది అంత నార్మల్ ఎపిసోడ్ అయితే కాదు. సో అలాగని లేదని కాదు, బికాజ్ ఇన్ జనరల్గా ఆ సంస్కారాలు అనేవి కుటుంబ పరంగా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అది కాదని లేని సత్యాలు అవన్నీ. ఈ రోజుల్లో అలా మాట్లాడితే జనాలు ఫీల్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ దేర్ టు సమ్ ఎక్స్టెంట్. ఈరోజు అంటే ఇప్పటికీ కొంత ఉంటుంది. ఒకప్పట్లో వర్ణ సంకర అనేది ఉండేది కాదు, కాబట్టి అప్పట్లో కొంచెం సీరియస్గా ఉండేవాడు. బ్రాహ్మణుడు అనేవాడు బ్రాహ్మణుడిగా బతికేవాడు, క్షత్రియుడిగా బతికేవాడు. ఒకప్పుడు నిజంగా వాటిని సీరియస్గా పాటించేవారు, కాబట్టి అది ఆ మిస్ మ్యాచ్ అనేది అంత ఈజీగా ఒప్పుకునేవారు కాదు సమాజం. సో ఇద్దరు బ్రాహ్మణులు అయినా సరే మిగతా అన్ని విషయాల్లో కూడా, ఎందుకంటే ఆ చదువు విషయంలో కానీ, సంపద విషయంలో కానీ, సొసైటీ విషయంలో కానీ తయారుగా ఉండడం వలన అది సాధ్యమయ్యే విషయం కాదు. సో ఆయన చెప్తాడనమాట. ఎవరంటారు, ఈయనంటాడు. అండ్ మీరు అనుకుంటున్నారు ఎలాగని, కానీ ఇప్పుడు మీరు అలా మాట ఇవ్వడం వల్ల ఏమవుతుంది, రేపు పొద్దున మీరు మాట నిలబెట్టుకోలేకపోతే మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది. అండ్ నాకు తెలిసినంతవరకు మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, మీ యొక్క కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, సమాజం ఒప్పుకోదు. మిమ్మల్ని సమాజం వెలివేస్తుంది. సమాజం అంటే నీ సర్కిల్, నీ ఫ్యామిలీ సర్కిల్ అందరూ నిన్ను, ఎందుకంటే వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని వెలివేసేస్తారు అని చెప్పి. అండ్ ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్తాడనమాట. చూడండి, రుక్మిణిని ఇవ్వాలనుకోని, అంటే అప్పుడు ఆయన అంటాడు, ఎవరు ఆయన, ఆ ఓల్డ్ మ్యాన్ అంటాడు,
చూడండి, మీరేమి ఆలోచించి, నేను నిజమే చెప్తున్నాను, ఐఎమ్ స్పీకింగ్ ట్రూత్. నేను నా కూతుర్ని నీకు చేతిలో పాణిగ్రహణం చేస్తాను, వివాహం చేపిస్తాను, ఆల్రెడీ నిర్ణయించుకున్నాను, నా మాట మీద నమ్మకం లేదా అని చెప్పి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, మీ మాట మీద నాకు నమ్మకం లేక కాదండి, కానీ సాధ్యాసాధ్యాలు అనేవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక్కరే కాదు నిర్ణయించేది, దేర్ అదర్ పీపుల్ ఆల్సో, రైట్. మనము చరిత్ర చూసినా సరే రుక్మిక అనే రాజు తన కుమార్తె రుక్మిణిని కృష్ణుడికిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కానీ తన కొడుకు రుక్మి దాన్ని ఒప్పుకోడనమాట. ఒప్పుకోకుండా రుక్మిణిని బలవంతంగా శిశుపాలుడికి వివాహం చేయాలనుకున్నాడు. కాబట్టి మన శాస్త్రాల్లో చూసినా సరే అక్కడ కూడా ఆ కుటుంబ సభ్యుల్లోనే ఆ విభేదాలు ఉంటాయి. తన కుమార్తెను ఎవరికి చేయాలి, నా కూతురు నీ సిస్టరు, సో దట్ క్లాష్ ఇస్ దేర్. సో కాబట్టి డోంట్ కమిట్ అని చెప్తారనమాట. అండ్ తర్వాత చెప్తాడు ఆయన, చూడండి నేను మీ నుంచి ఏదో ఆశించి నేను చేయలేదు, నాకు మీ నుంచి ఏమాత్రం కూడా, అంటే ఐ జస్ట్ సర్వ్డ్ ఇట్. మరి దేనికోసం చేశాను అంటే జస్ట్ టు సర్వ్ యూ. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి సేవ చేయడం ద్వారా ఏమవుతుంది, కృష్ణుడు ఆనందపడతాడు, రైట్. సో కృష్ణ బికమ్స్ హ్యాపీ, ఫర్ దట్ రీజన్ ఐ సర్వ్డ్ యూ అని చెప్పి అద్భుతమైన శ్లోకం వస్తుంది. కన్యాదాన పాత్రామి నాహాయ్ తోమారా, కృష్ణ ప్రీత్య కరి తుమార్ సేవా వ్యవహార, బ్రాహ్మణ సేవాయ కృష్ణేరా ప్రీతి బడహాయ, తహార సంతోష భక్తి సంపద బదాయ. ఏమంటున్నారు, కన్యాదాన పాత్ర ఆమె నాహి హై తుమారా, నేనేమి మీ నుంచి ఏమి ఆశించి నేనేం చేయలేదు, కానీ ఎందుకు చేశాను, కృష్ణ ప్రీత్య కరి తుమారా సేవా వ్యవహార. ఎందుకోసం చేశానంటే ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు ఆనందపడతాడు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడివి, మీరు అగ్రజులు, మీరు బ్రాహ్మణులకు సేవ చేయడం ద్వారా కృష్ణుడు ఆనందపడతాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ, జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో అగైన్ ఇక్కడ బ్రాహ్మణ్ అంటే నిజంగా ఎవరైతే నిజమైన బ్రాహ్మణుల వ్యవహరిస్తాడో అతడు నిజమైన. సో కృష్ణ ఎక్స్పెక్ట్స్ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ విధంగా అటువంటి ఆ క్యారెక్టర్ ఉండేవాడు. నిజంగా అటువంటి క్యారెక్టర్ ఉండే బ్రాహ్మణుడుని భగవంతుడు కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ బ్రాహ్మణాస్. అందుకే నమో బ్రాహ్మణ్య దేవాయ అని చెప్పి. ఎందుకంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు ధర్మాన్ని కాపాడాలి అని భగవంతుడు, ఆయన యొక్క పర్పసే అది. ధర్మం స్థాపిస్తాడు ఆయన, దాన్ని స్థాపించడం భగవంతుని కర్తవ్యం. ఆ ధర్మాన్ని నిలబెట్టడం ఎవరి కర్తవ్యం, బ్రాహ్మణుల కర్తవ్యం, రైట్. వైష్ణవుడి కర్తవ్యం. నిజమైన వైష్ణవుడు అనేవాడు రియల్ బ్రాహ్మణ. ఒక రకంగా చెప్పాలంటే జన్మతః పుట్టినవాడు అనే ఈజ్ నాట్ నెసరీ బ్రాహ్మణ. బ్రాహ్మణులకు జీవించేవాడు, నిజంగా ధర్మాన్ని నిలబెట్టేవాడు వైష్ణవుడు. సో ఇక్కడ బ్రాహ్మణ అంటే ఇట్ ఆల్సో మీన్స్ వైష్ణవ. కాబట్టి వైష్ణవుడికి ఎవరైతే సేవ చేస్తారో అటువంటి వ్యక్తి నిజంగా భగవంతునికి చాలా ప్రీతులవుతారని చెప్పి నెక్స్ట్ లోకి ఏం చెప్తున్నారు, బ్రాహ్మణ్య సేవ ఏ కృష్ణేరా ప్రీతి బడ హాయ. అంటే బ్రాహ్మణ సేవ చేస్తే కృష్ణుడు చాలా ఆనందపడతాడు. మళ్ళీ చెప్తున్నాడు, తాహార సంతోషే భక్తి సంపద బదాయ. వెరీ నైస్. తాహార సంతోషే. తాహార అంటే కృష్ణుడు, అంటే బ్రాహ్మణులకు సేవ చేయడం ద్వారా కృష్ణుడు ఆనందపడతాడు. అండ్ కృష్ణుడు ఆనందపడినప్పుడు ఏమవుతుంది, తాహార సంతోషే ప్రతి భక్తి సంపద బడాయ. కృష్ణుడు ఆనందపడితే ఏమవుతుంది, మన యొక్క భక్తి అనే సంపద బడాయ వృద్ధి చెందుతుంది. యు సీ సచ్చే, అంటే దిస్ ఇస్ చైతన్య చరితామృత్. మీరు కొన్ని ఎంటైర్ ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుందో నాకు తెలియదు, ఉంది అనుకున్నా సరే ఆ లైబ్రరీలో ఉన్న గ్రంథాల్లో అన్ని గ్రంథాలని అన్ని పుస్తకాలను చదివినా సరే నీకు ఈ చిన్న విషయం అర్థం కాదు, రైట్. అర్థం చేసుకోలేవు నువ్వు. పిహెచ్డి స్కాలర్స్, బిగ్ షాట్స్, వాళ్ళు తమ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. జనాలు ఆనందం కోసం ఎన్నెన్నో కుప్పికంతలు వేస్తూ ఉంటారనమాట. పీపుల్ డూ సో మెనీ థింగ్స్. ఎక్కడో న్యూజిలాండ్ వెళ్తారు, దేనికోసం వెళ్తారు, బంగీ జంప్ అంటారు. ఎందుకోసం అంటే బంగీ జంప్ అంటే ఏంటి, ఒక క్లిఫ్ మీద నుంచి కాళ్ళకి స్ప్రింగ్తో కట్టేస్తారు, ఆ క్లిఫ్ నుంచి తోసేస్తారనమాట. ఆడించుమించుగా 1000 అడుగులు కిందకి దిగుతారనమాట. కింద సముద్రం ఉంటుంది, దిగుతారు, అలాగా గుండెలు ఆగిపోతాయి, మళ్ళీ పైకి లెగుస్తారు. అదొక ఎక్సైట్మెంట్. సో అంటే ఆనందాన్ని ప్రమాదంలో కూడా ఎత్తుకుంటూ ఉంటారు. అంటే జనాలు పాపం
రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆనందంగా ఉండడం కోసం. ఎందుకంటే హార్ట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. కానీ నిజమైన ఆనందము ఎలా వస్తుంది అంటే భగవంతునికి ఆనందం ఇవ్వడం ద్వారా నీ జీవితంలో ఆనందం వస్తుంది, నీ జీవితంలో భక్తి అనేది వృద్ధి చెందుతుంది. అండ్ భగవంతునికి ఎలా ఆనందం ఇవ్వగలము అంటే భక్తులకి నిస్వార్థ సేవ చేయడం ద్వారా, అంటే మనము దాసానుదాసులు అవ్వడం ద్వారా మనము భగవంతునికి ఆనందాన్ని ఇవ్వగలం. సో దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ మనము చూడొచ్చు. సో ఆ యొక్క యంగ్ బ్రాహ్మణ ఆయన సంపూర్ణంగా నిస్వార్థంగా సేవ చేశాడు. ఆయన ఏమాత్రము అపేక్ష లేకుండా, ఏమాత్రము ఉద్దేశం లేకుండా, జస్ట్ మీరు ఎందుకంటే ఆయనకు తెలుసు ఈజ్ అ గ్రేట్ సోల్ అని చెప్పి. ఆ బుద్ధ బ్రాహ్మణుడు చాలా గొప్ప వైష్ణవుడు అని చెప్పి. ఎందుకంటే అదర్వైజ్ అంత ఓల్డ్ ఏజ్లోనే అంత డబ్బున్న వ్యక్తి, అంటే యాత్ర అంటేనే తపస్య. సో ఈ రోజుల్లో యాత్ర ఏంటని చెప్పండి, నేను 25,000 రూపాయలు ఫ్లైట్లో వచ్చేయడం, దట్స్ దేర్. బట్ అప్పట్లో యాత్ర అంటేనే తపస్య, శారీరక తపస్య, మానసిక తపస్య. అంతటి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అంత తపస్యగా భరించి బయటకు వచ్చాడు అంటే అర్థం ఏంటంటే నిజంగా అతనిలో భగవంతుని పట్ల భక్తి శ్రద్ధ లేకపోతే రాలేడు బయటికి. సో దట్ తపస్య హీ హాజ్ ఎండ్యూర్డ్. సో అందుకని యంగ్ బ్రాహ్మణకి కన్విన్స్డ్ అనమాట, ఇతను గొప్ప వైష్ణవుడు, ఇతనికి సేవ చేయడం ద్వారా భగవంతుడు ఆనందపడతాడు. భగవంతుడు ఆనందపడినప్పుడు నా భక్తి జీవితం వృద్ధి చెందుతుంది అని చెప్పి. సో ప్రభుపాద్ భాష్యంలో కూడా చాలా అద్భుతమైన భాష్యాన్ని ఇస్తారనమాట. ఏమని చెప్తారంటే యాక్చువల్గా ప్రభుపాద్ రాస్తారు బోత్ బ్రాహ్మణాస్ వర్ ప్యూర్ వైష్ణవాస్. ఇక్కడేంటి ఇద్దరు కూడా శుద్ధ భక్తులే అని చెప్పి. అండ్ కృష్ణుడు స్వయంగా చెప్తాడు మద్భక్తియే పూజ్యాధిక అని చెప్పి. నాకన్నా కూడా నా భక్తులకు సేవ చేస్తే నేను ఆనందపడతానని చెప్పి. పద్మపురాణం కూడా పరమశివుడు అదే విషయం చెప్తాడు. ఏమని చెప్తాడు, ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధన పరం తస్మాత్ పరతరం దేవి తదీయానం సమోచితం అని చెప్పి. అంటే అన్ని ఆరాధనలో కూడా అత్యంత ఉత్కృష్టమైనది ఏంటి, విష్ణు ఆరాధనం పరం, విష్ణువు యొక్క ఆరాధన అత్యంత ఉత్కృష్టమైనది. అంతకన్నా ఉత్కృష్టమైనది ఏంటంటే విష్ణువు యొక్క భక్తుల యొక్క ఆరాధన అని చెప్పి. తస్మాత్ పరతరం దేవి తదీయానం అంటే భగవంతుని యొక్క ఎక్స్పాన్షన్. అంటే ఎక్కడ తదీయ అంటే తదీయ అనే పదానికి యాక్చువల్ అర్థం ఏంటంటే భగవంతునికి చెందినవి అని అర్థం అనమాట. కానీ ఇక్కడ భగవంతుడు చెందిందంటే ఈ కాంటెక్స్ట్ అర్థం ఏంటి, భక్తులు అని చెప్పి, వైష్ణవులు. తదీయానం. సో వైష్ణవాస్ ఆర్ కన్సిడర్డ్ తదీయ హియర్. సో విష్ణు కన్నా కూడా వైష్ణువు సేవ చేయడం అనేది ఇంకా గొప్ప అని చెప్పి. అండ్ నరోత్తమ దాస్ ఠాకూర్ కూడా అదే శ్లోకం చెప్తారు, చాడీయ వైష్ణవ సేవ నిస్తార పేచే కాబా అని చెప్పి. చాడీయ వైష్ణవ సేవ అంటే వైష్ణవులకి సేవ వదిలేస్తే నిస్తాయ పైచే కేబా అని చెప్పి. నువ్వు ఇంకేం చేస్తావు, నీ అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇఫ్ సంబడి థింగ్స్ నాకు వైష్ణవులతో సంబంధం లేదు, నేను కేవలము భగవంతుని పూజిస్తాను, నేను భక్తిలో ముందుకు వెళ్ళిపోతాను, యాక్చువల్గా అదేంటి, దట్ ఈస్ ఎ మిత్. అది అయ్యే పని కానే కాదు. ఎందుకంటే భగవంతుడు తన యొక్క కృపని అంటే హీఈస్ ఏ ప్రోడక్ట్, కృష్ణ ఇస్ ఏ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని ఆయన దర్ ఇస్ ప్రొడక్షన్ హౌస్, డైరెక్ట్గా వాళ్ళకి అమ్మరు, వాళ్ళు వాటిని అవుట్లెట్స్కి ఇస్తారు అన్నమాట, రిటైలర్స్కి ఇస్తారు. రిటైలర్స్ ద్వారానే మనం కొనుక్కోవాలి. వాటిలో రిటైలర్స్ అంటారు, లేకపోతే వాళ్ళు ఇంకేదో పేరు వాడతారు, వాటిలో ఏమంటారు, డిస్ట్రిబ్యూటర్స్ అంటారు, డిస్ట్రిబ్యూటర్స్. సో డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే నువ్వు కొనుక్కోగలవు. కోల్గేట్ పేస్ట్ ఉంది, ఆ పేస్ట్ ఫ్యాక్టరీకి వెళ్తే నువ్వు ఒక టూత్ పేస్ట్ ఇవ్వండి అంటే ఆవిడ ఇవ్వండి నీకు, వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ నుంచి కొనుక్కోవాలి. అదేవిధంగా భగవంతుడు తన కృపని డైరెక్ట్గా ఇవ్వడు, దాని డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేస్తాడన్నమాట. డిస్ట్రిబ్యూటర్స్ పంచమని ఇస్తాడనమాట. ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, గురువులు, వైష్ణవులు. కాబట్టి గురువులకి వైష్ణవులకు సేవ చేయడం ద్వారా మాత్రమే నీకు కృపాన్ని దక్కుతుంది. దిస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. శాస్త్రంలో ఎక్కడ చూసినా సరే మనం చూస్తాము. అందుకని కనిష్ట అధికారికి మధ్యమ అధికారికి తేడా అదే. కనిష్ట అధికారి ఈరోజు క్లాస్లో కూడా మేము విన్నామన్నమాట. సో కనిష్ట అధికారి అంటే ఎవరు, హీ హాజ్ నాట్ సఫిషియెంట్లీ హర్డ్ ఆర్ నాట్ సఫిషియెంట్లీ ఫిక్స్డ్. ఆయన సఫిషియెంట్ వినలేదు, కాబట్టి ఆయనకి ఆ గురువు యొక్క గొప్పతనం తెలియదు, ఆయనకి వైష్ణవుల యొక్క గొప్పతనం తెలియదు. నేను భగవంతుడు చాలు అనుకుంటారనమాట. కానీ మధ్యమాధికారికి ఆయన శాస్త్రం చదివినాడు, కాబట్టి శాస్త్రం పట్ల విశ్వాసం ఉంది, కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పబడింది అని తెలుసు, కాబట్టి ఆయనకి గురువు వైష్ణవుల పట్ల శ్రద్ధ పుష్కలంగా ఉంటుంది. రైట్. సో మనకి ముకుందమాల సూత్రంలో కూడా ఒక అద్భుతమైన శ్లోకం, వెరీ పవర్ఫుల్ శ్లోక మనం చూడొచ్చు. మజ్జన్మ ఫలం ఇదం మధుకైత బారే
మత్ ప్రార్థనీయమద్ అనుగ్రహ ఏవ ఏసా త్వద్భృత్య భృత్య పరిచర్య భృత్య భృత్య భృత్యస్య భృత్యమితి మాం స్మరలోకనాథ. సో ఇక్కడ చూడొచ్చు, త్వద్భృత్య భృత్య పరిచరక భృత్య భృత్య భృత్యస్య భృత్యమితి మాం స్మరలోకనాథ అని చెప్పి. సో ఇక్కడ కులశేఖర మహారాజ్ ఏం చెప్తున్నారు, నేను మీ నుంచి సంపత్తిని కానీ కుటుంబాన్ని కానీ పెద్ద పెద్దవి ఏమీ ఆశించట్లేదు. సో నా యొక్క నేను మీకు చేసిన సేవకు ప్రతిఫలంగా నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మధుకైతే బారేను. సో కృష్ణుడి యొక్క ఇంకొక పేరు అదనమాట. సో దయచేసి నా మీద దయ చూపించండి, నాకు ఎల్లప్పుడు కూడా తవ భృత్య భృత్య పరిచరక భృత్యస్య భృత్యం. సో నన్ను మీ యొక్క సేవకుడి యొక్క సేవకుడిగా నిరంతరము అదే భావనలో ఉండేలాగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి పడుతున్నారు అనమాట. సేవకుడి యొక్క సేవకుడు అని చెప్పి. దాన్నే చైతన్య మహాప్రభు కూడా అదే అంటారు కదా, ఏమంటారు, దాసాను దాసాను దాస్ అంటారనమాట. దాసాను దాసాన దాస అని చెప్పి. సో వీ కెన్ సీ దట్ దిస్ ఎలిమెంట్ యాక్చువల్లీ దట్ నిజంగా మనము భక్తులు ఎవరైతే పురోగతి సాధించుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్కాలర్షిప్ వాళ్ళు కానీ, దిస్ ఇస్ నాట్ ద థింగ్స్. హిస్ గ్రేస్ గౌరాంగ్ ప్రభు వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. ఆయన ఓపెన్గా చెప్తారు, సో మెనీ టైమ్స్ ఈ స్పోకెన్. యాక్చువల్గా ఆయన గొప్ప ఐఐటిఎన్, వెరీ ఇంటెలిజెంట్ స్కాలర్, గొప్ప ఫ్యామిలీలో పుట్టుండాడు ఆయన. అండ్ ఆయన శాస్త్రికల్గా కూడా బ్రహ్మచారి మొదటి నుంచి శాస్త్రాలు క్షుణ్ణంగా చదివి ఒక పెద్ద స్కాలర్ అవుతారు. తర్వాత ఆయన మొదట్లో కిచెన్ డిపార్ట్మెంట్లో సేవ చేసేవారు బ్రహ్మచారి మొదటి కొన్ని సంవత్సరాల పాటు. తర్వాత నెమ్మది ప్రచారం పెంచుకుంటూ పోతారు. ఎంతలా అంటే మొత్తము ఇండియా వాడికి ఫేమస్ అవ్వడం స్టార్ట్ అవుతారనమాట. భాగవత్ కథ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, భాగవత్ సప్తా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఒకరోజు మహారాజ్ పిలుస్తారనమాట. పిలిచి ఏమని చెప్తారంటే, ఐ డోంట్ వాంట్ యూ టు స్పీక్ భాగవతం, ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ భాగవతం అని చెప్తారనమాట. నువ్వు భాగవతము కేవలం చెప్పడం మాత్రమే నేను కోరుకోవట్లేదు, ఆ భాగవతాన్ని నిజంగా ఆస్వాదించడము మరియు ఆ భాగవతాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అంటే నీ జీవితంలో దాన్ని అప్లై చేయడం నేను చూడాలనుకుంటున్నానని చెప్పి. భాగవతాన్ని అప్లై చేయడం అంటే ఏంటి, చెప్పడం అంటే ఎవరైనా చెప్పేస్తాడు, అప్లై చేయడం అంటే నిజంగా పాటించాలి. ఎలా అప్లై చేయాలి, నువ్వు ఇవన్నీ ఆపే, జస్ట్ కుక్ ఫర్ వైష్ణవస్ అని చెప్పి. అలాగా 20 సంవత్సరాల ముందు చెప్పారనమాట ప్రభుకి. సో అప్పటి నుంచి ఆయన మెయిన్ సర్వీస్ తను కుకింగ్ సర్వీస్ కింద తీసుకున్నాడు ఆయన. అండ్ చాలామందికి కుకింగ్ సర్వీస్ అంటే చాలా సింపుల్ సర్వీస్ అనిపిస్తూ ఉంటుంది. బట్ దెన్ రాధానాథస్వామి మహారాజ్ టెంపుల్స్లో కుకింగ్ సర్వీస్ అంటే చాలా చాలా ప్రీమియర్ సర్వీస్. సో నేను కూడా కిచెన్లో సేవ చేస్తున్నప్పుడు, నేను బ్రహ్మచారిగా జాయిన్ అయినప్పుడు మా నాన్నగారు సరే మా అబ్బాయి కూడా ప్రచారకుడు అవుతాడేమో ఇదేమో అదేమో అని అనుకున్నారనమాట. తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళిన 1 ఇయర్ నేను ఐఐటీలో ప్రచారం చేశాను. తర్వాత నాకు చెప్పారు, లేదు నా సుపీరియర్ పిలిచి నాకు చెప్పారనమాట. ఏమన్నారంటే, చూడు ప్రభుజీ చక్రధారి, ఎస్ నువ్వు ఐఐటీలో ప్రీచింగ్ చేస్తున్నావు, యు ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ పీపుల్ ఇంటూ కృష్ణ కాన్షియస్నెస్. పిల్లల్ని భక్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నావు, భక్తిలోకి తెస్తున్నావు, అది గొప్ప సర్వీసే కాదంటలేదు. కానీ భక్తిలోకి జనాల్ని తీసుకురావడం గొప్పదే, కానీ భక్తిలోకి వచ్చిన వాళ్ళని చూసుకోవడం అంతకన్నా గొప్ప సేవ అని చెప్పి. భక్తిలోకి వచ్చిన వాళ్ళని చూసుకోవడం అంతకన్నా గొప్ప సేవ. కాబట్టి ఎంతమంది బ్రహ్మచారులు ఉన్నారు, వారికి సరైన ప్రసాదం దొరకట్లేదు. కాబట్టి నేను మీ నుంచి ఇది కోరుకుంటున్నాను, యూ స్టాప్ ప్రీచింగ్, యూ కుక్ ఫర్ డివోటీస్ అని చెప్పి. ఐ సెడ్ నో ప్రాబ్లం ప్రభుజీ, మీరు ఏం చెప్తే నేను మీకు సేవ చేయడం కోసం బ్రహ్మచారిని అయ్యాను, మీరు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్పి సెంటర్డ్. అలా 2-3 years నడిచింది. తర్వాత చాలామంది భక్తులు రావడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఒక రకంగా ఆ సర్వీస్ ఫేమస్ అయ్యాము. తర్వాత చాలామంది భక్తులు కూడా అనేవారు అనమాట, అరే ఐ హర్డ్ దట్ మీరు ఒక ఐఐటీ అని విన్నాను నేను, ఇవన్నీ ఎందుకు చేస్తూ కూర్చుంటున్నారు, 5 ఏళ్ళు అయిపోయింది, ఎప్పుడు బయటకు వస్తారు, బయటకు వచ్చేయండి, మీరు బయటికి వెళ్ళండి, బయటకు వెళ్తే మీరు ప్రచారం చేయొచ్చు అండ్ మీరు చాలా ఫేమస్ అవ్వచ్చు, చాలామంది భక్తులు చేయొచ్చు అని చెప్పి. సో ఐ కుడ్ సీ, అంటే నువ్వు ఎందుకు ఇలాగ ఒక కిచెన్లో మగ్గిపోతున్నావు, నువ్వు అది లో ప్రొఫైల్, నీ స్థాయికి తగిన సేవ కాదు అని చెప్పి. సో బట్ దెన్ నేనేమి 1% కూడా ఆ వాటి విషయాన్ని హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ, మీ యొక్క ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ అని చెప్పి వదిలేసేవాడిని. కానీ అంతకుమించి నేనే దాన్ని సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే నా అదృష్టం, నా ఎదురుగా అంత గొప్ప సీనియర్లు ఉన్నారు, నాకన్నా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే, వారు వైష్ణవులకి సేవ చేసి తినిపించడం దాన్ని మహా అదృష్టంగా ఫీల్ అయ్యేవారు అనమాట.
సో వై షుడ్ ఐ థింక్ లైక్ దిస్? సో తర్వాత అఫ్కోర్స్ భక్తి చారు మహారాజ్ కూడా చాలా నన్ను ఎంకరేజ్ చేసేవారు అనమాట. ఇది చాలా గొప్ప సేవ, ఈ సేవను చేస్తూ ఉండండి అని చెప్పి. తర్వాత ఒక ఆఫ్టర్ సమ్ టైమ్ మై ఫాదర్ ఆయన తెలిసింది నేను ఇస్కాన్లో కిచెన్ సేవ చేస్తాను అని చెప్పి. సార్ ఒక సందర్భంలో అన్నారు, అరే దీనికోసమే నువ్వు వదిలిస్తావా అని చెప్పి, నువ్వు సంపాదించిన జీతంతో 10 మంది కుక్కులకి నువ్వు జీతం ఇచ్చి చేయించుకోవచ్చు కదా పని, దానికోసం వదిలేయాలని అడిగాను అనమాట. సో అదే మాట నేను నా సుపీరియర్స్కి చెప్పాను, ప్రభుజీ అంటే మా నాన్నగారు ఇలా ఫీల్ అయ్యారు అని చెప్పి. దానికి ఆయన నా సుపీరియర్ చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, నీ జీతంతో 10 మంది కుక్కుల్ని నేను పెట్టుకోవచ్చేమో, కానీ నువ్వెంత నీ ఒక్క జీతంతో 10 మంది కుక్కుల్ని పెట్టుకోవచ్చు, దానికోసం బ్రహ్మచారి అవ్వాల్సిన అవసరం లేదు. నిజమే, కానీ నీలాంటి 10 మంది జీతాలతో కూడా ఒక్క మదర్ని 10 మంది జీతాలతో కూడా ఒక్క మదర్ని మనం కొనలేము అని చెప్పి. అండ్ నువ్వు చేస్తున్న సర్వీస్ ఏంటి, 100 మంది బ్రహ్మచారులకి తల్లిగా నువ్వు సేవ చేస్తున్నావు, కాబట్టి తల్లి అనే సేవని రీప్లేస్ చేయలేమని చెప్పి. రైట్? సో దట్ ఈస్ ద వే దే ఎంకరేజ్డ్. కాబట్టి వైష్ణవులకి సేవ చేయడం అనేది గొప్ప అదృష్టము. ఆ సేవ అఫ్కోర్స్ ఇప్పుడు నేను మీకు చెప్తున్న క్లాస్ ఇది కూడా సేవనే, ఇదేం తక్కువేం కాదు, అలా అని చెప్పి అదేం తక్కువనేం కాదు. సో దే నథింగ్ కాల్డ్ బిగ్ అండ్ స్మాల్. కృష్ణ ఈజ్ అబ్సల్యూట్. భగవంతుడు పూర్ణ, అంటే అబ్సల్యూట్ తెలుగులో ఏమంటారు, పూర్ణత్వం, ఐ డోంట్ నో. సో కృష్ణ ఈజ్ అబ్సల్యూట్, కానీ భగవంతుడి సేవ కూడా అబ్సల్యూటే. ఒకటి పెద్ద సేవ, ఒకటి చిన్న సేవ అంటూ ఉండదు. మనకి ఏం సేవ చెప్పారో అదే పెద్ద సేవ. మనకి ఏదో చెప్పారో దాన్ని మనము పక్కాగా చేయడం ద్వారా దాన్ని వీ అచీవ్ పర్ఫెక్షన్. కానీ బాహ్యంగా ఆ సేవ ఫామ్ మారుతుంది, కానీ హార్డ్వేర్ మారుతుంది, సాఫ్ట్వేర్ అయితే మారదు. సాఫ్ట్వేర్ ఏంటి, దాస్. ఆ దాస్ అనే దాన్ని ప్రెసిడెంట్ అనే పోస్టర్లో హార్డ్వేర్లో పెడితే ఒక రకంగా ప్రవర్తిస్తాము, దాన్ని ప్రచారం పోస్టులో పెడితే ఒకలా ప్రవర్తిస్తాము, దాన్ని ఒక కిచెన్ ఒకలా ప్రవర్తిస్తాము, లేదా కిచెన్లో అంట్లు తోమాలి అనే చదివితే దాన్ని కూడా చేస్తాము. సో బట్ దెన్ ద అండర్లైన్ ప్రిన్సిపల్ ఇస్ వాట్, సర్వెంట్. గురు ఈజ్ గ్రేటెస్ట్ సర్వెంట్. గురువు అంటే చెప్పండి, ఆయన చెప్తాడు, శిష్యుడు వింటాడు, ఆహా ఇదేదో బాగుంది అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా గురు ఇస్ ద గ్రేటెస్ట్ సర్వెంట్, బికాస్ ఆయన శిష్యులకి ఆ శిష్యుల యొక్క తప్పుల్ని కరెక్ట్ చేయడం ద్వారా శిష్యుల్ని సేవ చేస్తున్నాడు ఆయన. సో వి షుడ్ నాట్ ఫర్గెట్ మన యొక్క వాస్తవ స్థితి ఏంటి, దాసుడు. వైష్ణవ మీన్స్ దాస. ఒకసారి శిల ప్రభుపాద్ కూడా సంథింగ్ సిమిలర్ దీక్షలు ఇచ్చారు. మొట్టమొదటి సెకండ్ బ్యాచెస్లో. సో ఇనీషియల్ బ్యాచెస్. సో అప్పట్లో ప్రభుపాద్ పేర్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి నోరు తిరిగేది కాదు. సో ఆ పేరు గుర్తుంచుకోలేకపోయేవారు అనమాట. సో తర్వాత అప్పుడు దీక్ష అయినప్పుడు ఒక డివోటీ ఉన్నాడు, ఆ జర్మన్, హ్యాన్స్ క్యారీ అని చెప్పి. సో ప్రభుపాద్ ఆయనకి నీ పేరు ఇక్కడ నుంచి హంసదూత అధికారి అంటే అనమాట, హంసదూత అధికారి దాస్. సో ఆయన విన్నాడు, కానీ ఆయనకి గుర్తుకుండదు. హీజ్ ఎ జర్మన్, ఆయనకి ఏం గుర్తుకుంటుంది చెప్పండి. తర్వాత మిగతా పక్క వాళ్ళు అడిగారు, వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు, ఒక్కొక్క పేరు చెప్తున్నారనమాట. సో ఆయనకి పాపం కన్ఫ్యూజ్ అయ్యాడు అనమాట. సో ప్రభుపాద్ దగ్గర, ప్రభుపాద్ను మీరు చెప్పిన పేరు నాకు గుర్తుకు లేదు, అండ్ భక్తులను అడుగుతుంటే ఒక్కొక్క పేరు చెప్తాను, దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్. నా పేరేంటి, మీరు నాకు ఏం పేరు ఇచ్చారనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాను, దయచేసి నాకు గుర్తుకు లేదు, దయచేసి నా పేరు చెప్పండి అంటే ప్రభుపాద్ నవ్వారనమాట. నవ్వి ఆయన పేరు చెప్పారు, నీ పేరు హంసదూత దాస్ అని చెప్పి నీ పేరు నువ్వు మర్చిపోయిన పర్వాలేదు, కానీ చివరిలో ఉన్న ఆ 2 అక్షరాలు మర్చిపోకుండా ఉంటే చాలు అని చెప్పారనమాట. ఏంటి ఆ 2 అక్షరాలు, దాస అని చెప్పి. సో మామూలుగా దాస్ అనే పదము బెంగాలీ పీపుల్కి, బెంగాలీ వాళ్ళకి దాస్ అనే పేరు ఉంటుంది. చాలామంది చక్రధారి దాస్ అనగానే, నేను మధ్య తెలుగులో మాట్లాడితే, అరే మీరు తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారండి అన్నారనమాట. ఇదేం ప్రశ్నరా, మిగతా వాళ్ళందరూ ఈ అబ్బాయి ఇంకా తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు అంటున్నారు, మీరేంటి ఎంత బాగా మాట్లాడతారంటే, అదే ఒక బెంగాలీ అయ్యండి ఎంత బాగా తెలుగు మాట్లాడతారంటే, నేను బెంగాలీ కాదురా నాయన, ఎవరైనా బెంగాలీ చెప్పండి అంటే, మీ పేరు దాస్ ఉందంటే, దెన్ ఐ సైడ్ ఓకే ఫైన్ అండర్స్టూడ్ అని చెప్పి. సో దాస్ అనే పేరుని టిపికల్ బెంగాలీ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ వాస్తవంగా ప్రతి జీవి కూడా జీవేర స్వరూపమై కృష్ణేర నిత్యదాస్. ప్రతి జీవి యొక్క వాస్తవ స్థితి దాస్. సో ఎవరైతే వాస్తవ స్థితిలో ఉంటారో దాస, ఎందుకంటే ఇప్పుడు చేప వాస్తవ స్థితి నీళ్ళలో ఉంటే ఆనందంగా ఉంటుంది, అది మిగతావన్నీ ఎక్స్ట్రా. సిమిలర్గా జీవి అనేవాడు వాస్తవ స్థితి దాస్, కాబట్టి ఆ దాసత్వంలో ఉన్నప్పుడు ఆయన హ్యాపీగా ఉంటాడు, ఎవ్వరు వాడిని డిస్టర్బ్ చేయలేరు. బికాస్
బికాజ్ ఇది ఒరిజినల్ పొజిషన్, ఎవరైనా డిస్టర్బ్ చేయలేరు. మనం దాస్ అనే పొజిషన్లో ఉండం కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆనందంగా ఉంటే, అనుకూలంగా లేకపోతే బాధలో ఉంటాం అనమాట. బికాజ్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, మనలో ఉంది ప్రాబ్లం, బికాజ్ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ దాస్. సో ఇక్కడ ప్రభుపాద బ్యూటిఫుల్ పర్పోర్ట్ రాస్తారు. ఆయన చెప్తాడు, నేను మీ నుంచి ఏమి ఆశించి చేయలేదండి, మీరు ఒక వైష్ణవులు, మీరు ఒక బ్రాహ్మణులు కాబట్టి మీకు సేవ చేయడం ద్వారా కృష్ణుడు ఆనందపడతాడు. కృష్ణుడు ఆనందపడినప్పుడు నా భక్తి జీవితం సమృద్ధిగా అవుతుంది, కాబట్టి ఐ డిడ్ ఇట్ లైక్ దట్ అని చెప్పి అప్పుడు ఆయన అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమంటాడు, దట్ ఈస్ ఓకే, కానీ నేను మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీ సేవ పట్ల ప్రశంస చెంది కాబట్టి నా కూతుర్ని ఇస్తానని చెప్పి. అండ్ అప్పుడు ఆయన అంటాడు, సో మీరు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు కూడా అడగాలి కదా అంటే, అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు, ఏం అవసరం లేదు, ఎందుకంటే బికాజ్ ఇస్ మై డాటర్, నా కూతురు నా ఇష్టం అని చెప్పి, నా కూతురు నా ఇష్టం అని చెప్పి అంటారనమాట. కాబట్టి దయచేసి నన్ను ఇంకా సందేహించవద్దు, బతిమాలించుకోవద్దు, ప్లీజ్ యాక్సెప్ట్ అంటారనమాట. అప్పుడు ఆ యంగ్ బ్రాహ్మణుడు, ఆ యవ్వన బ్రాహ్మణుడు అంటాడు, సరే ఫైన్, సో మీరు అయితే ఒక పని చేయండి, అప్పుడు మీరు గోపాలదేవి ముందు ప్రమాణం చేయండి అని చెప్పి, ప్రమాణం చేయండి అంటారు, ఎందుకంటే సాక్ష్యం. సో ఇది ఒకప్పట్లో కామన్ కాన్సెప్ట్, భగవంతుడు సాక్షిగా నేను చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే అప్పటి జనరేషన్లో భగవంతుడు అనే మాట చాలా సీరియస్ అఫైర్. ప్రభుపాద భాష్యంలో కూడా రాస్తారు, ఐ థింక్ 32 పర్పోర్ట్లో రాస్తారనమాట ద సేమ్ కాన్సెప్ట్ను. సో అప్పట్లో దిస్ ఇస్ వెరీ సీరియస్ అఫైర్ అనమాట. దట్ ఈజ్ భగవంతుడి ముందు ఎవరు అలాగా అబద్ధం ఆడేవారు కాదు. సో అప్పుడు ఆ బ్రాహ్మణుడు భగవంతుడు ప్రణామం చేస్తారనమాట. ఏమని, నేను స్వామి నీ ముందు ప్రణామం చేస్తున్నాను, నా కూతుర్ని నేను ఈ వ్యక్తికి ఇచ్చి వివాహం చేపిస్తాను అని చెప్పి. సో అక్కడ ఇఫ్ యు సీ వాళ్ళు ప్రణామం చేశారు అండ్ అప్పట్లో కల్చర్ అది, అండ్ భగవంతుడు కూడా దాన్ని స్వీకరించేవారు అనమాట, భగవంతుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. నా ఈ చర్చ అంతా అవుతుంది ఎవరు చెప్పి, నిత్యానంద మహాప్రభు చెప్తున్నారు. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇది యాక్చువల్గా ముందు పర్పోర్ట్లో వస్తుంది. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ స్టోరీ బయట కూడా చాలా ఫేమస్సే చెప్పాలి, సాక్షి గోపాల్ స్టోరీ. కానీ బయట స్టోరీ ఏంటి చేస్తుంది, మండేన్ కర్మకాండ స్టోరీ అనమాట. ఇలాగగా భగవంతుని ముందు మాటిస్తారు, తర్వాత మాట నిలబెట్టుకోలేకపోతే తర్వాత భగవంతుడు వచ్చేసి దానికి సాక్ష్యం చెప్తారు అని చెప్పి చాలామంది తెలిసిన స్టోరీయే. కానీ చైతన్య చరితామృతంలో దీని వాస్తవంగా దీన్ని అసలు స్టోరీ చెప్తారనమాట. ఏంటి అసలు స్టోరీ అంటే, దిస్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్ డివోషనల్ సర్వీస్. ఇద్దరు శుద్ధ భక్తులు మరియు భగవంతుడి మధ్య జరిగిన అద్భుతమైన కథ ఇది. అందుకనే నిత్యానంద ప్రభు చెప్తున్నారు, అందుకనే మహాప్రభు వింటున్నారు. అదర్వైజ్ నిత్యానంద ప్రభుకి ఇందులో ఏమాత్రమైనా సరే శుద్ధ భక్తి లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ బ్రాహ్మణుడు ఏమన్నాడు, యంగ్ బ్రాహ్మణుడు ఏమన్నాడు, సరే భగవంతుడి ముందు ప్రణామం చేయన్నారు అండ్ ఆ వ్యక్తి ప్రణామం చేశాడు. అప్పుడు యంగ్ బ్రాహ్మణుడు అంటాడనమాట, ఏమంటాడు, భగవంతుడా మీరే సాక్షి, కాబట్టి అవసరమైనప్పుడు మిమ్మల్ని అవసరమైతే మీరు రావాల్సి వస్తుంది, అవసరమైతే మీరు సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని చెప్పి చెప్తారనమాట ఆ యొక్క యంగ్ బ్రాహ్మణుడు, యవ్వన బ్రాహ్మణుడు. సో అంటే అక్కడ ఏంటది, అక్కడ యవ్వన బ్రాహ్మణుడు భగవంతుడిని వాడుకుంటున్నాడా అంటే నో, వాస్తవంగా ఇందా చెప్పాడు అది శుద్ధ భక్తుడు, ఆ వృద్ధ భక్తుడు శుద్ధ భక్తుడు, వృద్ధ బ్రాహ్మణుడు కూడా. అందుకనే కదా నిత్యానంద డిస్కస్ చేస్తున్నారు, అందుకే మహాప్రభు వింటున్నారు. అదర్వైజ్ మహాప్రభు విల్ నాట్ హియర్ ఎనీథింగ్ అదర్ దట్ ప్యూర్ డివోషన్. శుద్ధ భక్తికి సంబంధించిన ఏ విషయం కూడా ఆయన వినరు మహాప్రభు. ఆయన ముందు ఎవరు మాట్లాడే సాహసం కూడా చేయరు. సో మహాప్రభు అంత శ్రద్ధగా వింటున్నారు అంటే బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ డివోషనల్ సబ్జెక్ట్ ఇది. బాహ్యంగా మనకు ఒకలా అనిపించి ఉండొచ్చు, బయట వాళ్ళకి వేరే అనిపిస్తూ ఉంటుంది. అండ్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కూడా చైతన్య చరితామృతంలో ఎందుకు రాస్తారు చెప్పండి, ఇందులో శుద్ధ భక్తి కాకపోతే ఎందుకు రాస్తారు? సో దే రైట్ లైక్ దిస్. సో ఇక్కడ డీటీస్ కూడా దాన్ని సమ్మతిస్తుంది. వాళ్ళిద్దరూ భగవంతుడి ముందు ప్రణామం చేశారు అండ్ భగవంతుడు కూడా దాన్ని ఇమ్మీడియట్గా సమ్మతిస్తారనమాట. అక్కడితో కథ ముగిస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ ప్రభుపాద భాషల్లో అద్భుతంగా రాస్తారు. ఏమని రాస్తారంటే, వాస్తవంగా యాజ్ ఎ సైడ్ మహాప్రభు నిత్యానంద ఎందుకు విన్నారు, ఎందుకంటే ఇది ప్యూర్ డివోషన్ కథ కాబట్టి. అండ్ భగవంతుడు కూడా ఎందుకు సమ్మతం తెలిపారు, ఎందుకంటే బికాజ్ అక్కడ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు తన యొక్క శుద్ధ భక్తులు కాబట్టి సమ్మతం తెలిపారు అని చెప్పి. అండ్ ప్రభుపాద అక్కడ రాస్తారు పర్పోర్ట్లోని, అక్కడ ఏమని రాస్తారంటే, అది ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్యూర్ డివోషన్, అది శుద్ధ భక్తి కాకపోతే యాక్చువల్గా వీళ్ళిద్దరు మహాప్రభు వినేవారు కాదు, నిత్యానంద ప్రభు చెప్పేవారు కాదు చెప్పి. సిమిలర్గా కొంతమంది ఏమంటారు,
సిమిలర్ మేము కూడా కొన్నిసార్లు వివాహాలు చేస్తున్నాం. సన్యాసి అయింది కూడా నేను వివాహం చేస్తున్నాను నా శిష్యులకి. అండ్ కొంతమంది దాన్ని ఖండిస్తున్నారు. అరే సన్యాసికి ఈ వివాహం అనేది కర్మకాండ ఎఫ్ఐఆర్. సో కాబట్టి కర్మకాండ ఎఫ్ఐఆర్లో సన్యాసులకి ఏం పని? సన్యాసులు వివాహాలకు వెళ్ళడం కూడా వెళ్ళకూడదు. అలాంటి వివాహం జరిపించడం అనేది, సన్యాసి అయిన వివాహం జరిపించడం అనేది చాలా తప్పది. సో కానీ శ్రీల ప్రభుపాద వారు చేశారు కాబట్టి ప్రభుపాద చాలామంది మందలించారు, అంటే కొంతమంది విమర్శించారనమాట. కానీ ప్రభుపాద చెప్తారు, ఏమని చెప్తారు ప్రభుపాద్? వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే యాక్చువల్గా నేను జరిపించే వివాహం కర్మకాండ వివాహాలు కావవి. ఎందుకంటే ఆ టైంలో ప్రభుపాద టైంలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే అప్పట్లో ఆ భక్తులందరూ కూడా వాళ్ళు కొత్త భక్తులు, వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలియదు పెళ్లి కాకముందు ఎలా ఉండాలి, పెళ్ళాక ఎలా ఉండాలని కూడా. సో ప్రభుపాద్ వాళ్ళకి నేర్పించారు, అరే ఇలా ఉండకూడదు, తప్పు ఇది అని చెప్పి. కాబట్టి వివాహం జరపాలి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో అఫీషియల్గా భగవంతుడు సాక్షిగా వివాహం చేసుకోవాలని చెప్పి. అండ్ వివాహం చేయడానికి కూడా అక్కడ యాక్చువల్ వాస్తవంగా ఎవరు లేరు. అండ్ ప్రభుపాద్ ఏం చెప్పారంటే బయట మామూలుగా వివాహాలు అవుతాయి ఎందుకంటే ఆ కుటుంబం కోసం, సంసారం కోసము, అండ్ ఇట్ జస్ట్ ఏ భౌతిక అఫైర్, అది నాన్ డివోటీస్. కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ నేను చేస్తుంది శుద్ధ భక్తి. ఎందుకంటే వాళ్ళిద్దరూ భక్తులు, వాళ్ళు భగవంతుడు సేవ చేయాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఒకరికి ఒకరు అవసరం. సో ఒకరికి ఒకరు ఆ వివాహం అనే ఆ సంస్కారం, వివాహం కూడా సంస్కారంలో ఒకటి, ఆ వివాహ సంస్కారం ద్వారా వాళ్ళని ఒకటి చేయడం ద్వారా వాళ్ళు ఇంకా డబల్గా వాళ్ళు భగవంతుడి సేవ చేసుకోగలుగుతారు. ఇప్పుడు చేస్తున్నారు కానీ దాన్ని వివాహం చేసుకోకపోవడం తప్పు కూడా చేస్తున్నారు ప్యారల్గా. సో ఆ తప్పులు పక్కన పెట్టి వాళ్ళు ఇంకా ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకొని వాళ్ళు ఇంకా భగవంతుడి సేవ చేసుకోగలుగుతారు. సో ఇన్ దట్ సెన్స్ యాక్చువల్గా నేను ఆ కృష్ణ చైతన్యాన్ని పెంపొందించడం కోసము చేస్తున్నాను చెప్పి. దట్ ఇస్ ట్రూత్. మనం చూడొచ్చు ప్రభుపాదుల వారు ఈరోజు 700 పైచిలకు మందిరాలు ఇవన్నీ ఉన్నాయి అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫాస్టెస్ట్ గ్రోతింగ్ ఆర్గనైజేషన్ ఇస్కాన్ ఇలా అవుతుందంటే దానికి కారణం ఏంటంటే ప్రభుపాద్ ఆ రోజు తను కష్టపడి తన బాధ్యత కాకపోయినా సరే తను అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి అలా చేయడం ద్వారానే. సన్యాసి అనేవాడు బిజినెస్ చేయకూడదు కానీ ప్రభుపాద్ చేశారు కదా, పుస్తకాలు అమ్మారు కదా, ప్రాఫిట్ కోసం అమ్ముతారు కదా, బయట వాళ్ళ దృష్టిలో తప్పు. కానీ ప్రభుపాద్కి తెలుసు ఆ ప్రాఫిట్ ఏం తన కోసం ఏం కాదు, అది భగవంతుడి ప్రచారం కోసము. అంటే అది శుద్ధ భక్తి అయిపోయింది అప్పుడు అది, రైట్? సో అవుట్ సైడర్స్ దే డోంట్ అండర్స్టాండ్, మే నాట్ బై అబుల్ అండర్స్టాండ్. అరే ఇస్కాన్ వాళ్ళు రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి తెలియని విషయం ఏంటి? దట్ ఈస్ ప్యూర్ డివోషన్, రైట్? సో ఎంతలా అంటే శ్రీల ప్రభుపాద్ యాక్చువల్గా తన యొక్క ఫీమేల్ డిసైపుల్స్ వాళ్ళకి చీర కట్టుకోవడం కూడా తెలియదు. ప్రభుపాద్ ఇండియాని తిరిగి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక బ్లాంకెట్ తీసుకొస్తారు అనమాట, అంటే పెద్ద క్లాత్ తీసుకొస్తారు. ఆ క్లాత్నే 4 మీటర్లు కట్ చేసేసి ఆడవాళ్ళకి చీర కింద ఇస్తారు, మగవాళ్ళకి 4 మీటర్లు కట్ చేసేసి ధోతి కింద ఇస్తారు. సో ఆడవాళ్ళకి అదే డ్రెస్సు, మగవాళ్ళకి అదే డ్రెస్సు, అందరూ కూడా ఒక రకం డ్రెస్సులే వేసుకునేవాళ్ళు అనమాట. అంత సింపుల్గా బదిలీ. ప్రభుపాద్ వాళ్ళకి చీర కట్టుకోవడం కూడా వచ్చేది కాదు. ప్రభుపాద్ స్వయంగా ఆ స్త్రీలు వాళ్ళ హస్బెండ్స్కి పిలిపించి ఆ హస్బెండ్కి ప్రభుపాద్ చీర కట్టేవారు అనమాట. ఎలా చీర కట్టాలి, కుచ్చులు ఎలా వేసుకోవాలి, బొడ్లు ఎలా దోపుకోవాలని చెప్పి. అని భర్త చెప్పి ఇప్పుడు నువ్వు దీన్ని నీ భార్యకి కట్టి చూపించు అని చెప్పి. సో అంటే వాళ్ళకి అది కూడా తెలియదు పాపం, ప్రభుపాద్ చేసి చూపించారు. సో ఒక రకంగా దిస్ నన్ ఆఫ్ ద థింగ్స్, ఇవేవి కూడా ఒక సన్యాసి చేయాల్సిన పనులు అంటే బాహ్యంగా చూసి సన్యాసి చేసే పనులు కాదు అది. కానీ ఇక్కడ వాళ్ళు కనెక్షన్ చూడాలన్నమాట. వాళ్ళు డివోటీస్, ఎవరికైతే ప్రభుపాద్ వాళ్ళ డివోటీస్, అండ్ అది ఆ యొక్క ప్రచారం కోసము మరియు ఆ కల్చర్ని క్రియేట్ చేయడం కోసం, ఆ చీరల్లోనే ఉండాలి, ధోతీల్లోనే ఉండాలి అనే కల్చర్ని క్రియేట్ చేయాలి అక్కడ, అది రైట్. ఆ కల్చర్ క్రియేట్ చేయడం కోసం, ఎందుకు ఆ కల్చర్ అది భక్తికి ఉపయోగపడుతుంది, దానికోసం ప్రభుపాద్ చేస్తారనమాట. సిమిలర్గా స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే శివానంద సేన్ నాకు నా భార్య మళ్ళీ గర్భవతి అయిందని చెప్తారో వెంటనే శ్రీ చైతన్య మహాప్రభు ఎగిరి గెంతేసేస్తారనమాట. ఫుల్ హ్యాపీస్. అరే ఒక సన్యాసికి ఎదురువాడి భార్య గర్భవతి నీకేంటి సంబంధం? బట్ మహాప్రభు ఎందుకు ఎగిరి గెంతేస్తారు? ఎందుకంటే రోజు ఎంతోమంది గర్భిణులు అవుతున్నారు, ఎంతోమంది ప్రసవిస్తున్నారు. దట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. యాక్చువల్గా నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అది. కానీ అక్కడ ఆ గర్భిణి ఎవరు? శివానంద సేన్ భార్య. ఆవిడ ఒక వైష్ణవి, వాళ్ళ కుటుంబంలో పుట్టిపోయే బిడ్డ ఒక వైష్ణవుడు పుట్టబోతున్నాడు అనమాట. కాబట్టి మహాప్రభు ఏమంటారు? మే ద ఫ్యామిలీ ఆఫ్ వైష్ణవాస్ గ్రో అంటారనమాట. అంటే ఎంత ఒక సన్యాసి అయ్యండి ఇంకా ఆ గ్రేస్ ఇంకా 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 ఎక్కువ మంది పిల్లలు పుట్టాలి, ఎందుకంటే వైష్ణవులు ఇంకా పెరగాలని చెప్తారనమాట. సో మహాప్రభు దట్ ఈస్ ద కనెక్షన్, దట్ ఈస్ ద కనెక్షన్. సో సిమిలర్లీ ఇక్కడ ప్రభుపాద్ చేసిన కూడా అదే కనెక్షన్. సిమిలర్గా ఇక్కడ నిత్యానందపురం మహాప్రభు చర్చించుకుంటున్నారంటే శుద్ధ భక్తి విషయాలు కాబట్టి చర్చించుకుంటున్నారు. అండ్ భగవంతుడు కూడా ఎందుకు సమ్మతిస్తాడు ఇక్కడ?
ఎందుకు ఒప్పుకుంటాడు అంటే బికాజ్ ఇద్దరు శుద్ధ భక్తుల మధ్య విషయం కాబట్టి. ఎందుకంటే కొన్నిసార్లు శుద్ధ భక్తుల మధ్య కూడా మనస్పర్ధలు రావచ్చు. సో దానికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? భగవంతుడే చూపించాలి పరిష్కారం, అవునా కాదా? రైట్. సో ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా సెపరేట్ అయిపోతారు. తర్వాత తమ తమ ఊళ్ళకి వెళ్ళిపోతారు. అండ్ కొన్నాళ్ళ తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ ఆ యొక్క ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వృద్ధ బ్రాహ్మణుడికి యాక్చువల్గా బుర్ర పనిచేయడం మొదలెట్టింది అనమాట. ఏమనేది, అవును కదా ఇప్పుడు విషయం చెప్పాలి కదా ఇంట్లో అని చెప్పి అని చెప్పడానికి సంకోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఆ యంగ్ బ్రాహ్మణ ఆ ఎవడ బ్రాహ్మణ మాటలు గుర్తుకొస్తాయి. నిజమే, ఆయన అప్పటికి మళ్ళీ నాకు వారించాడు, కానీ నేను భగవంతుని ముందు ప్రణామం చేశాను అండ్ అది నేను నిజంగా నమ్ముతున్నాను అది. కాబట్టి భగవంతుడే నన్ను కాపాడుతాడు, నా మాట నిలబెడతాడు. ఆయన కూడా నమ్మకం, ఎందుకంటే ఇది యాజ్ సైడ్ ఆ వృద్ధ బ్రాహ్మణుడు కూడా నిజంగా గొప్ప భక్తుడే. కాబట్టి భగవంతుడు నా మాట నిలబెడతాడు, కాపాడతాడు. కాబట్టి నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట నిలబెట్టుకొని తీరాలి. కాబట్టి నేను చెప్పి తీరాలని చెప్పి ధైర్యం చేసుకొని ఇంట్లో తన కొడుకు చెప్తారు అన్నమాట, తన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. ఎప్పుడైతే తన కొడుకు ఈ మాట వింటాడో వెంటనే అతనికి ఫుల్ కోపోద్రుడు అయిపోతారనమాట. కోపోద్రుడు ఏమంటాడు, మీరు అసలు ఎవరిని అడిగి మాట ఇచ్చారు? వాళ్ళ ఇదేంటి స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, మన క్వాలిఫికేషన్ ఏంటి? సో ఈ విధంగా ఆయన 100 మాటలు దుర్భాషలు ఆడతారనమాట. కానీ అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమంటాడు, నా కూతురు, నేను నిర్ణయం తీసుకోగలను అండ్ దయచేసి అడ్డుపడద్దని చెప్పి. అప్పుడు వాళ్ళు న్యాచురల్లీ కదా, ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకోగలడు, వాళ్ళు అడ్డు చెప్పడానికి లేదు. సో వాళ్ళు మన మహామంత్రం ఉపయోగిస్తారు అన్నమాట. ఏంటా మహామంత్రం? బ్లాక్మెయిలింగ్. ఏంటా బ్లాక్మెయిలింగ్? సరే మీకు నచ్చినట్టుగా మీరు చేయాలనుకుంటే చేసుకోండి, మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి, కానీ మేమేం చేస్తాము, ఐ కమిట్ సూసైడ్, మేము విషయం తాగి చచ్చిపోతామని చెప్పంటారనమాట. వెంటనే బ్రాహ్మణుడు భయపడతాడనమాట. రైట్, దిస్ వెరీ కామన్ నా, విషయంతో చచ్చిపోతామని చెప్పి. సో అప్పుడు అని చెప్తారు, కరే కానీ దయచేసి అర్థం చేసుకోండి, నువ్వు నా కొడుకువి, ఇలా నేను మాట తప్పితే అది మాత్రం మంచిగా ఇంటికి మంచిది అవుతుందా? భగవంతుని ముందు నేను మాట ఇచ్చానని చెప్పి. అప్పుడు యాక్చువల్గా వాస్తవంగా ఆయన కొడుకు పేరుకి బ్రాహ్మణుడే కానీ వాస్తవంగా ఆయన ఒక రకమైన నాస్తికుడు అనమాట. కాబట్టి ఆయన సీరియస్గా తీసుకోడు. అరే సరే మాట ఇస్తే ఏముంది, దానికి వాట్ ఈస్ సో బిగ్ అబౌట్ ఇట్, ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడటం, దానికి పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి ఆయన ఏమంటాడు, సరే భగవంతుడు సాక్షిగా మాట ఇచ్చాడు, భగవంతుడు సాక్షి అయి ఉండొచ్చు, ఆయన ఏమైనా సాక్షి అని చెప్తాడా, లేకపోతే ఆయన నువ్వు మాట తప్పితే ఆయన ఏమంటాడా అని చెప్పి, సరే నువ్వు నిజంగా అంత నువ్వు భయపడితే నువ్వు మాట తప్పొద్దు, నువ్వు అబద్ధం మాడాల్సిన అవసరం లేదు, బస్ సగం నిజం చెప్పు. ఏంటంటే నాకు గుర్తుకు లేదు, నేను మర్చిపోయాను, నేను వృద్ధుడిని కాబట్టి మర్చిపోయాను, కాబట్టి ఐ రియలీ డోంట్ రిమెంబర్ అని చెప్పు, మిగతాది మేము మేనేజ్ చేస్తామని చెప్తారనమాట. సో అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడికి అర్థం కాలేదనమాట. అండ్ నిస్సహాయ స్థితి, ఒక సైడు మాట తప్పలేడు, అబద్ధం ఆడలేడు, రెండో సైడు తన కుటుంబ సభ్యులందరూ కూడా విషం బాటిల్ రెడీ ఉంటారన్నమాట, మేము చచ్చిపోతామని చెప్పి. సో ఆయన సంపూర్ణంగా భగవంతుని మీదే భారం వేసేసి ఆయన ఇంకా భగవంతుని భారం వేసేస్తారనమాట. స్వామి నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి, నా మాట నిలబెట్టాలి, సేమ్ టైం నా కుటుంబాన్ని కూడా కాపాడు అని చెప్పి. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ యొక్క యవ్వన బ్రాహ్మణుడు వస్తాడు, వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి అంటాడు, ఏమంటాడంటే, అయ్యా మీరు మాట ఇచ్చిన మాట ప్రకారంగానే నేను ఇప్పుడు రెడీ, మీకు సమ్మతమైతే మీ కూతురు వివాహం చేసుకుంటానని చెప్పి. ఎప్పుడైతే అలా చెప్పడానికి వస్తాడో అంతలో అక్కడ కుమారుడు వస్తాడు, వచ్చి నువ్వేనరా వాడు అని చెప్పేసి కర్ర పట్టుకుని కొట్టడానికి వస్తాడనమాట. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాగా మా నాన్నగారికి ఏం మాయ చేసావు, ఏం మోసం చేసావు, ఆయనకి ఇది చేసావు అందుకని అలా అన్నాడు, అదర్వైజ్ నీకు ఎంత ధైర్యం ఉండకపోతే అసలు ఆశ కూడా అంత ఉండాలి, నీ ఇదేంటి నా ఇదేంటి అని చెప్పేసి ఆయన కొట్టడానికి వస్తాడనమాట. వెంటనే బ్రాహ్మణుడికి అర్థమైపోతుంది, అక్కడి నుంచి ఆయన పారిపోతాడు. ఇట్స్ వెరీ వెరీ క్లియర్ దట్ ఇది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పి. సో వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ తనకన్నా కూడా అంటే బాధపడతాడు, ఇలాగ తనని అవమానించాలని చెప్పి. కానీ దానికన్నా కూడా పాపం ఆ వృద్ధ బ్రాహ్మణుడి గురించి ఆలోచించి బాధపడతారనమాట. ఎందుకంటే ఆ వృద్ధ బ్రాహ్మణుడికి తెలుసు, ఏం తెలుసు, అరే ఈయన ఖచ్చితంగా మాట తప్పడు, ఈయన నిజంగా గొప్ప భక్తుడే, కానీ ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట తప్పాల్సి వస్తుంది అని చెప్పి. సో ఆయన మాట తప్పాల్సి వస్తుంది కాబట్టి భగవంతుడా ఆయన మాట తప్పకుండా నిలబెట్టాల్సిన ధర్మం నా మీద ఉంది. అంతకుముందు కూడా ఆయన ఏం చేశాడు, ఆ బ్రాహ్మణుడు ఒక రకంగా సేవ చేశాడు. ఏ రకంగా సేవ చేశాడు,
ఆయన తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తనతో పాటు తన తోడుగా తను వెళ్ళాడనమాట. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడికి సేవ చేశాడు. ఇప్పుడు ఆయనకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే అరే ఈయన మాట తప్పుతున్నాడు పాపం, ఇంత పుణ్యతీర్థాలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మాట తప్పితే పాపం ఆయన నరకానికి పోతాడని చెప్పి అది కూడా భగవంతుని ముందు ఒట్టేశాడు. ఆయన భగవంతుడు ఎదురుగా ప్రమాణం చేశాడు. సో కాబట్టి అయ్యో ఆయనకి గతి పట్టకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన పెద్దల్ని పిలుస్తాడనమాట. పెద్దల్ని పిలిచి పంచాయతీకి వెళ్తాడు. వాళ్ళు పిలుస్తారనమాట. పిలిస్తే వాళ్ళు అడిగితే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమని చెప్తాడు, నాకేమీ గుర్తుగా లేదు అని చెప్తాడనమాట. ఫస్ట్ నాకేం గుర్తుకు లేదని చెప్తాడు. దానికి అప్పుడు ఈ బ్రాహ్మణుడు చెప్తాడు, చెప్తాడు యాక్చువల్గా నేను ముందు నుంచి చెప్తున్నాను ఆయనకి నాకు అవసరం లేదని చెప్పి, కానీ ఆయనే లేదు బలవంతంగా నా కూతురు పెళ్లి చేసుకుని చెప్పాడు. అప్పటికి చెప్పాను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అన్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పించే బాధ్యత నాదని చెప్పారు. అందుకనే మేము భగవంతుడి మీద స్వయంగా గోపాల్జీ ఎదురుగా మేము ప్రణామం చేశాము ఇద్దరమును. కాబట్టి ఇది దయచేసి ఈ మాట తప్పనివ్వద్దు. ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడికి పాపం చేసిన వాడి కింద అవనివ్వద్దు. లెట్ హిమ్ నాట్ బికమ్ ఎ సిన్నర్. అతన్ని పాపాత్మను చేయనివ్వద్దు. కాబట్టి మీరందరూ పూనుకొని వాళ్ళ కూతురు నాకు ఇచ్చి వివాహం చేయించండి అంటారనమాట. అప్పుడు దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడి యొక్క కొడుకు అంటాడు, ఏమంటాడంటే ఇదంతా అబద్ధం, పచ్చి మోసం. యాక్చువల్గా మా తండ్రి గారు వయోధికులు అయిపోయారు, ఆయనకి ఏదో మంది ఇచ్చి ఆయన డబ్బులు మొత్తాన్ని లాక్కున్నాడు. డబ్బులు మొత్తం లాక్కున్నది సరిపోగా తిరిగి ఇలాగా నా కూతుర్ని కూడా ఇస్తాను అనే అబద్ధం మాటలు ప్రచారం చేస్తాడు. మీరే చెప్పండి, బుద్ధున్నోడు ఎవడైనా సరే దీనికి ఒప్పుకుంటాడా? ఆయన చూడండి, ఆయనకి విద్య లేదు, ఒక పెద్ద వంశం లేదు, మరియు ఏమీ లేదు. బ్రాహ్మణుల్లో కూడా రకరకాలు ఉంటారు, పౌరోహితులు ఉంటారు, విప్రులు ఉంటారు, ద్విజులు ఉంటారు. బ్రాహ్మణులు అన్ని రకాలు ఉంటారు. ఇప్పుడు విప్రులు అనేవాళ్ళు బ్రాహ్మణ వంశం అయినా సరే వాళ్ళు భిక్షాటన చేసుకుంటూ ఉంటారనమాట. పౌరోహిత్యులు వాళ్ళు బాగానే సంపాదించుకుంటారు. సో బ్రాహ్మణులు కూడా కేటగిరీస్ ఉంటాయి. సో ఆయన పాపం పేద బ్రాహ్మణుడు. ఎవరైనా సరే ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరైనా సరే అలాంటి వాడికి ఇచ్చి వివాహం చేపిస్తారని నిర్ణయించుకుంటారా? ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి, ఇట్ మేక్ సెన్స్ అని. దాంతో ఆ యొక్క గ్రామ పెద్దలు కూడా వాళ్ళకు అదే అనిపిస్తుంది, నిజమే కదా, బుద్ధున్నాడు ఎవడైనా ఒప్పుకుంటాడా, రైట్? సో కాబట్టి అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు కూడా గ్రామ పెద్దలు కూడా ఒక రకంగా భౌతికవాదులే. కాబట్టి వాళ్ళు దే విల్ సే యా మేక్స్ సెన్స్, నిజమే కదా, ఎవరు ఒప్పుకుంటారా అంటే పెళ్ళికి, కాబట్టి నిజమే అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, యంగ్ బ్రాహ్మణుడు అంటాడు అనమాట. ఏమంటాడంటే చూడండి అందుకని నేను సాక్షి గోపాల్ మీద మా ఇద్దరం ప్రమాణం చేశాము. నేను సాక్షి గోపాల్కి చెప్పాను, ఏమని చెప్పానంటే అవసరమైతే మీరు సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని చెప్పి, దానికి భగవంతుడు మాకు అక్కడే సమ్మతం కూడా ఇచ్చాడు. కాబట్టి మీరు సో నేను ఇప్పుడు ఈ మాట నిజం చేయడం కోసం నేను సాక్షి గోపాల్జీని నేను సాక్ష్యం అడుగుతాను అని చెప్పి, గోపాల్ దేవుని నేను సాక్ష్యం అడుగుతానని చెప్తారు. అప్పుడు దానికి వెంటనే అవసరమైతే గోపాల్ దేవుని ఇక్కడ పిలుస్తాను, ఆయన స్వయంగా సాక్ష్యం చెప్తాడంట అనమాట. వెంటనే అక్కడ వృద్ధ బ్రాహ్మణుడు చాలా హ్యాపీ అవుతాడు. ఎందుకంటే ఆయన అనుకున్నాడు, సరే ఏదైతే అయింది నేను ఆయన ఒప్పుకుంటాడు అనమాట. యాక్చువల్గా ఇది నిజం, నేను అలా మాట ఇచ్చాను, కాబట్టి నాకు నమ్మకం ఉంది సాక్షి గోపాల్ వచ్చి సాక్ష్యం చెప్తాడని చెప్పి అంటారనమాట. సాక్షి గోపాల్ సాక్ష్యం చెప్తే నేను నా కూతురు ఇస్తానని చెప్పి, దానికి ఆయన కొడుకు కూడా అంటాడనమాట. సో ఆయన కూడా అంటాడు, ఎస్ సరే, ఆయన మాట ఎందుకు కాదనాలి, నిజంగా సాక్షి గోపాల్ నుంచి సాక్ష్యం చెప్పమని చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటానని చెప్పి. సో వాస్తవంగా తండ్రి ఒప్పుకున్నాడు, కొడుకు ఒప్పుకున్నాడు ఈ ప్రపోజల్కి. కానీ అండర్స్టాండింగ్స్ వేరు. తండ్రి అండర్స్టాండింగ్ ఏంటి? తండ్రి అండర్స్టాండింగ్ ఏమో లేదు, సాక్షి గోపాల్ నిజంగా వస్తాడు, ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు ఆయనకి నిజంగా శుద్ధ భగవంతుడు నమ్మకం ఉంది, కాబట్టి అతని మాట నిలబెట్టడం కోసం వస్తాడని చెప్పి. అండ్ కొడుకు కూడా ఒప్పుకున్నాడు, ఎందుకంటే భగవంతుడు చెప్తాడని చెప్పి. సో దానికి కాన్షియస్నెస్. ఆ యవ్వన బ్రాహ్మణుడు కాన్షియస్నెస్ ఏంటి? యాక్చువల్గా ఈ వృద్ధ బ్రాహ్మణుడు చాలా గొప్ప భక్తుడు. పాపం ఆయన పరిస్థితి ఎలా తయారైందంటే ఆయన మాట తప్పాల్సిన అవసరం వస్తుంది. భగవంతుడు తన భక్తుల్ని తను స్వయంగా మాట తప్పుతాడు, కానీ తన భక్తుల మాట తప్పేలా చేస్తాడా? కాబట్టి ఇతని మాట తప్పకుండా, అంటే ఇతని మాట
అలా తప్పు అవ్వకుండా అతన్ని కాపాడడం కోసమే భగవంతుడు వస్తాడు. కాబట్టి నేను పిలుస్తాను కాబట్టి భగవంతుడు వస్తాను అనుకోవట్లేదు ఆయన. నేను పిలిస్తే భగవంతుడు అనుకోవట్లేదు, కానీ ఆ పెద్ద మనిషి కోసమే వస్తాడు. ఎందుకంటే పాపం ఆయన ఉన్న పరిస్థితి అలాంటిదని చెప్పి. సో అక్కడ ప్రభుపాద్ అద్భుతమైన భాష్యాన్ని రాస్తారు. ప్రభుపాద్ ఏమని రాస్తారంటే అసలు అల్టిమేట్. ఈ పర్పోర్ట్ దయచేసి మీరు అందరూ చదవండి. పర్పోర్ట్ నెంబర్ 74 దయచేసి చదవండి మీరు అందరూ కూడా ఈ పర్పోర్ట్ని. ఇక్కడ ఏమని రాస్తారంటే ప్రభుపాద్ భాష్యంలో ఏమని రాస్తారంటే ఆల్దో ద యంగ్ బ్రాహ్మణ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ హ్యావింగ్ నో క్లెయిమ్స్ టు అరిస్టోక్రసీ అండ్ బిగిన్ అన్ అన్ఎడ్యుకేటెడ్ కామన్ మ్యాన్, స్టిల్ he had one good qualification. He believed the supreme personality Godhead was the topmost authority. He accepted the words of Krishna without hesitation and he has firm faith in Lord's consistency. సో 3 ఇక్కడ చెప్పారనమాట. ఏమని చెప్పారంటే ప్రభుపాద్ ఏం రాశారంటే ఈ యొక్క బ్రాహ్మణుడు ఉన్నాడు, యవ్వన బ్రాహ్మణుడు, అతడికి ఏమీ లేదు, అంటే ఒక వంశం లేదు, గొప్ప వంశం లేదు, సంపద లేదు, చదువు కూడా లేదు పెద్ద, ఈ 3 లేవు. అండ్ సమాజంలో ఈ 3 ఉన్నవాడికి విలువ, అవునా కదా? ధనం, వంశం అండ్ విద్య. సో ఈ 3 లేవు, కానీ ఆయనకి ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటంటే లక్షణం ఏం చెప్పారు? మొదటిది, ఆయన భగవంతుని యొక్క రూపం మీద సంపూర్ణ నమ్మకం ఉంది. భగవంతు అథారిటీ, భగవంతుడు ఆది లేకుండా ఏది జరగదు, కాబట్టి భగవంతుడు సర్వ నియంత్రకుడు అనే ఎలిమెంట్ మీద సంపూర్ణ నమ్మకం ఉంది. తర్వాత భగవంతుని యొక్క మాటిస్తే, భగవంతుడి యొక్క వాక్ అంటే ఆయన యొక్క భగవంతు మాట మీద సంపూర్ణ నమ్మకం ఉంది. అండ్ సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. సో ఆల్ మెటీరియల్ క్వాలిఫికేషన్ ఆన్ వన్ సైడ్ అండ్ ఫెయిత్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్, వర్డ్స్ ఆఫ్ ద లార్డ్, ప్రొటెక్షన్ ఆఫ్ ద లార్డ్. భగవంతుడి రక్షణ మీద, భగవంతుని మాట మీద, భగవంతుని రూపం మీద, ఈ 3 మీద ఆయన నమ్మకం ఉంది. కాబట్టి మిగతా అన్ని అర్హతలు ఒకవైపు, ఇది ఒకవైపు. సో ఈ యొక్క యవ్వన బ్రాహ్మణుడికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కొడుకు ఏమనుకున్నాడు, ఈడేం చేస్తాడు అని చెప్పి, ఈయనకి ఏం లేదు, ఈయనకి ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, ఈయనకి సపోర్ట్ లేదు, చదువు లేదు, ఈయనేం చేస్తాడని చెప్పి. కానీ ఒకటి ఉంది ఆయన దగ్గర, ఏంటది? ఇది భగవంతుడి మీద నమ్మకము, ఆయన మాట మీద నమ్మకము, ఆయన రక్షణ మీద నమ్మకం. కాబట్టి అండ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దానివల్ల ప్రభుపాద్ కూడా భాష్యంలో ఫర్దర్గా రాస్తారనమాట. ఏమని రాస్తారంటే చూడండి, ఇది మా విషయం కూడా ఇదే జరిగిందని చెప్పి అంటారనమాట. ఏమని చెప్తారు? నాకేమీ లేదు, నా దగ్గర రూపాయి డబ్బు లేదు, నాకు బ్యాకప్ లేదు, రూపాయి డబ్బు లేదు, ఒక బ్యాకప్ లేదు, నాకు శాస్త్రం కూడా పెద్ద తెలియదు అంటారు. ప్రభుపాద్ తనకు తాను మళ్ళీ చెప్పుకుంటారు, నేను పెద్ద ఐఎమ్ నాట్ బిగ్ స్కాలర్ అని చెప్పి. అంటే ప్రభుపాద్ ఎందుకో చెప్పుకుంటారు అంటే, ఎందుకంటే ప్రభుపాద్ వారి గురుబాయిలు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క గురుబాయిలు ఉన్నారు చూసారు. సో వాళ్ళు చాలా గొప్ప స్కాలర్స్ ఉన్నారు. ప్రభుపాద్ కన్నా గొప్ప స్కాలర్స్ చాలామంది ఉన్నారు, భువన్ మహారాజ్ అలా చాలామంది. సో కానీ వాళ్ళు ఎవ్వరూ చేయలేదు, ప్రభుపాద్ చేసి చూపించగలిగారు. రైట్? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పాపం రూపాయి మిగిల్చి డబ్బులు కూడబెట్టి ఆ డబ్బులతో తన యొక్క శిష్యుల్ని, అదే స్కాలర్లీ శిష్యుల్ని ఇంగ్లాండ్ పంపించారు, బర్మా పంపించారు. దేనికోసం? అక్కడున్న రాజుల్ని ప్రచారం చేయండి, ఇంగ్లాండ్ రాజుని, జెట్లాండ్, కింగ్ ఆఫ్ జెట్లాండ్ ప్రచారం చేయండి. ఎందుకంటే వాళ్ళు వైష్ణవులు అయితే, అంటే అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని పాలించేది కాబట్టి వాళ్ళు వైష్ణవులు అయితే ప్రపంచం వైష్ణవులు అవుతారని చెప్పి. సో అలాగా పంపిస్తుంది. కానీ వాళ్ళు మేబీ చేయలేకపోయారనమాట, కారణాలు ఏమైతే కానీ. సో తన గురువు గారు ఎంతో డబ్బు కష్టపడి రూపాయలు కూడబెడితే వాళ్ళు చేయలేకపోయారు అది. అండ్ ప్రభుపాద్ ఏమంటారంటే అలా పోల్చుకుంటే ప్రభుపాద్కి నాకు అంత స్కాలర్లీనెస్ లేదు, రైట్, అంత శాస్త్రం తెలియదు, నా దగ్గర డబ్బు లేదు, నాకు ఒక బ్యాకప్ లేదు. తనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకి తన గురువు గారు సపోర్ట్ చేశారు, భక్తి సరస్వతి ఠాకూర్. ప్రభుపాద్కి ఎవరైనా అంటే ప్రాక్టికల్గా చూస్తే ఎవరైనా సపోర్ట్ చేశారా? ప్రభుపాద్కి అమెరికా వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు తయారవుతారు. ఆయన ప్రభుపాద్ కోరుకుంటారనమాట, తన గురుబాయికి లెటర్ రాస్తారు, వన్ మృదంగా ప్లీజ్, దయచేసి ఒక మృదంగా అండ్ సంథింగ్ అడుగుతారనమాట, దయచేసి పంపించండి అని చెప్పి. దానికి కూడా ఒక్కరు కూడా రిప్లై ఇవ్వరు. అండ్ కొంతమంది రిప్లై ఇవ్వరు, కొంతమంది అబ్బాయి బాబు ఎందుకు అంత కష్టపడుతున్నావు, దయచేసి తిరిగి వచ్చే కలిసి ఉందాము, హ్యాపీగా ప్రచారం చేసుకుందాం అంటారు. అంతే తప్ప ఆయన మూడ్ని అర్థం చేసుకోలేకపోతారనమాట. సో ప్రభుపాద్ అంటారు, మాకు కూడా ఈ యవ్వన బ్రాహ్మణుడికి ఏ విధంగానైతే
ఎటువంటి భౌతిక అర్హతలు లేవు, నాకు కూడా అవేమీ లేవు. ఒక్కడు కూడా బ్యాకప్ సోర్స్ లేదు, ఫండింగ్ లేదు, ఏం లేదు. కానీ ఒకటి నమ్మకం ఉంది మాకు. ఏంటది? కృష్ణుడి మీద నమ్మకం ఉంది. కాబట్టి మాకు కృష్ణుడు సంపూర్ణంగా హెల్ప్ చేస్తున్నాడు. నాకు ఎప్పుడు ఎంత డబ్బు కావాల్సో కృష్ణుడు నాకు అంత ఇచ్చాడు. ఎప్పుడు నాకు ఒక పని చేయడం కోసం నాకు మనుషులు కావాలంటే కృష్ణుడు మనుషులు ఇచ్చాడు. సో ప్రభుపాద ఓపెన్గా రాస్తున్నారు చూడండి. ఇలా మనం ఎక్కువ చూడడం భాష్యాల్లో. ఇన్ దిస్ పర్పోర్ట్ 74 పర్పోర్ట్ ప్రభుపాద ఓపెన్లీ సేస్, నాకు ఎప్పుడు డబ్బు అవసరమైతే కృష్ణుడు డబ్బు ఇచ్చాడు, ఎప్పుడు నాకు మనుషులు అవసరమైతే నాకు డబ్బు మనుషులు ఇచ్చాడనమాట. ఎప్పుడు నాకు ఏది అవసరమైతే అది నాకు కృష్ణుడు సప్లై చేశాడు అని ప్రభుపాద రాస్తారనమాట. ఏమని రాస్తారు? భగవద్గీతలో చెప్పబడింది ఏమన్నది? ఎం లద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః అని చెప్పి. ఏంటది? ఎవరైతే భక్తుడు కృష్ణుడి యొక్క ఫేవర్ పొందుతాడో అటువంటి వ్యక్తికి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే భౌతిక వ్యక్తికి అన్నీ కావాలి, అన్ని అసెట్స్ కావాలి, కానీ భక్తుడికి ఏమీ అవసరం లేదు. భౌతిక వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 100 ప్లాన్లు వేసుకుని స్టార్ట్ చేస్తాడు. ఇస్కాన్లో ప్రభుపాద చెప్తారు, ప్రభుపాద్ బాంబే వెళ్తున్నారు వృందావనం నుంచి, మథురా నుంచి. ఒక డివోటి ఒక భక్తుడు అన్నమాట, ఏమంటారు? ఢిల్లీలో మీరు ఎందుకు మందిరం ఓపెన్ చేయట్లేదు? మందిరం ఓపెన్ చేయండి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి. ప్రభుపాద్ వెంటనే అక్కడ శిష్యులు దిగిపోమంటారు. ఢిల్లీ నెక్స్ట్ స్టాప్ ఢిల్లీ, దిగిపోండి అంటారనమాట. అంటే ఏం లేదు అక్కడ అసలు, కానీ దిగిపోండి అండ్ వాళ్ళు మందిరం కట్టేస్తారు రకంగాన. సో చెప్పేది ఏంటంటే, విత్ నథింగ్ డివోటీ స్టార్టెడ్ అండ్ దే డిడ్ వండర్స్. బీటిల్స్ అనే గ్రూప్ని వాళ్ళని కలవడానికి కోసం ప్రపంచమంతా ఎదురు చూసి 1000 కళ్ళతో ఎదురు చూసేది. వాళ్ళ కంటి చూపు వాళ్ళ మీద పడితేనే మూర్చిపోయేవారు అనమాట. అలాంటి వారిని ప్రభుపాద చెప్తాడు, మీరు వెళ్ళి మీ 3 కుటుంబాలు వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేయండి అని చెప్పి. వాళ్ళు కలవడమే ఇంపాసిబుల్, ప్రచారం చేయండి అని చెప్పి. అండ్ వాళ్ళు నిజంగా చేసేయగలుగుతారు. వాళ్ళు ఎన్ని మిరాకిల్స్ అవుతాయి యాక్చువల్గా. వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్తారు, ఇంగ్లాండ్ కొన్నాళ్ళు ఉంటారు, కలవరు. వాళ్ళకి వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, వీసా రెన్యువల్ కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు చూపించకపోతే వీసా రెన్యువల్ చేయరు, తిరిగి వాళ్ళ దేశానికి పంపించేస్తారు. వాళ్ళ నగర సంకీర్తన చేసుకుంటూ ఉంటారు. గాల్లో నుంచి డబ్బులు ఎగిరొస్తాయన్నమాట. గాలిలో నుంచి డబ్బులు ఎగిరొచ్చి వాళ్ళ మొక్కల మీద పడతాయి. ఆ డబ్బులను చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఎంత డబ్బులు అవసరమైతే వాళ్ళకి వీసా రెన్యువల్ అవుతుందో అంతే డబ్బులు ఉంటాయి. సో ఎవరు పంపించారు డబ్బులు? భగవంతుడు పంపించాడు. సో దెర్ ఆర్ ఎనఫ్ మిరాకిల్స్. సో దెర్ ఆర్ ఎనఫ్ మిరాకిల్స్ మరి ప్రభుపాద అదే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే యాక్చువల్ మనకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ భగవంతుడు ఎప్పుడు ఏది కావాల్సో నాకు సపోర్ట్ చేశాడు. అండ్ ప్రభుపాద చెప్తారు ఎందుకు? ప్రభుపాద సేస్ బికాస్ ఐ హ్యావ్ టు, స్వయంగా చెప్పుకుంటాడు అనమాట. బయట వాళ్ళని చెప్తారు, ఓ ప్రభుపాద చాలా ఇంటెలిజెంట్, స్మార్ట్, ఇది అదని చెప్పి. ప్రభుపాద గురుబాయిలు ఏం చెప్తారు? కొంతమంది ప్రభుపాద పట్ల ఈర్ష, ద్వేషం ఉన్నవాళ్ళు, ఆయన ప్రభుపాద ముందు బిజినెస్ మ్యాను, ఆయనకి భౌతిక జ్ఞానం బాగుంది కాబట్టి ఆయన బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎంత గొప్ప సంస్థని కట్టేశాడు అని చెప్పి. రైట్? సమ్టైమ్స్ పీపుల్ థింక్ అరే హీస్ వెరీ క్వాలిఫైడ్ మెటీరియల్లీ, అందుకని చేయగలిగాడని చెప్పి. కానీ అదంతా ఈర్ష్యాభావం. అది వాస్తవంగా ప్రభుపాద స్వయంగా చెప్పుకుంటారు, నేను ఎలా చేయగలిగాను ఇదంతా? నా దగ్గర ఏముందని? పెద్ద చదువు ఉందా? బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందా? నా వెనకాల గురువులు ఎవరు ఉన్నారా? నాకు శిష్యులు ఉన్నారా? ఏం లేదు నా దగ్గర. ఎలా చేయగలిగాను? అది రెండే ఉన్నాయి. ఒకటి, ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మై స్పిరిచువల్ మాస్టర్. నా గురు మహారాజ్ వారి యొక్క ఆదేశాల మీద సంపూర్ణ నమ్మకం. నా గురు మహారాజ్ చెప్పారు, నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చెయ్యి, అంతా మంచి జరుగుతుందని చెప్పి. సో ఆయన చెప్పాడు కాబట్టి జరిగి తీరుతుంది. ఆయన చెప్పాడు అంతా మంచి జరుగుతుంది, జరిగి నేను వెళ్తానంతే. ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్. రెండోది ఏంటంటే ఫెయిత్ ఇన్ ద హోలీ నేమ్. భగవంతుని యొక్క నామం మీద నమ్మకం నాకు. ఆ నామమే నన్ను కాపాడుతుంది, నామమే అన్నీ చేసి పెడుతుంది అని చెప్పి. సో ఈ రెండు ఉండడం వల్ల నేను చేయగలిగానని చెప్తాను అనమాట. సిమిలర్లీ ఇక్కడ ఈ బ్రాహ్మణుడికి ఆయనకి ఏం సపోర్ట్ లేదు, చదువు లేదు, ఏం లేదు, కానీ ఒకటి నమ్మకం, భగవంతుడు రక్షణ మీద నమ్మకం, భగవంతుడి మాట మీద నమ్మకం. కాబట్టి ఏం చేస్తాడు? హ్యాపీగా ధైర్యంగా వెళ్తాడు అనమాట. బృందావనం వెళ్ళిపోతాడు. అక్కడ బృందావనం సాక్షి గోపాల్ అడుగుతారు అనమాట, గోపాల్జీ ఇది పరిస్థితి, కాబట్టి ఇలాగా నా కోసం నేను ఇది అడగట్లేదు, కానీ ఆ బ్రాహ్మణుడు పాపం ఆయన అబద్ధపడాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ నువ్వు బ్రాహ్మణ్య దేవాయ కాబట్టి నువ్వు ఎందుకు అలా తప్పు చేయించాలి, కాబట్టి మీరు సాక్ష్యం చెప్పాలని చెప్పి. దానికి భగవంతుడు అంటాడు, నో ప్రాబ్లం, నేను సాక్ష్యం చెప్తాను, మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడికి వెళ్ళాక మీరు అందరూ నన్ను స్మరించుకోండి, నేను ఆకాశవాణిలో చెప్తాను అనమాట. అంటే ఆకాశవాణి అంటే ఆకాశం నుంచి నేను చెప్తాను ఇది నిజము అని చెప్పి, డోంట్ వరీ వెళ్ళిపో అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణ్ అంటాడు, అదేం కుదరదు, అక్కడున్న వాళ్ళు అన్ని రకాల మనుషులు ఉన్నారు, వాళ్ళు అదే నమ్మరు, స్వయానా నువ్వు విష్ణు రూపంలో వచ్చినా సరే నమ్మరు, కాబట్టి నువ్వు యాక్చువల్గా గోపాల రూపంలోనే రావాలి,
గోపాల్ రూపంలోనే వచ్చి నీకు నువ్వుగా స్వయంగా అక్కడికి వచ్చి చెప్తేనే వాళ్ళు నమ్ముతారని చెప్పి. భగవంతుడు ఏమంటాడు, సాక్ష్యం చెప్తాను, నేను అక్కడ వెళ్ళిపోండి, అక్కడ గాల్లోంచి ఆకాశంలోంచి మాటలు వినిపిస్తాయని చెప్పి. వాళ్ళు నమ్మరు. అంతే కదా, ఇప్పుడు దుర్యోధన స్వయంగా భగవంతుడు విశ్వరూపం చూసాడు, ఆయన నమ్మలేదు. నాస్తికుల్ని నమ్మించడం అంత సులభం కాదు అది. సో నువ్వు స్వయంగా చతుర్భుజ రూపంలో కనిపించిన వాళ్ళు నమ్మరాళ్ళు. గోపాల్జీ కాబట్టి ఇలాగే కనిపించాలని చెప్పి. అప్పుడు గోపాల్జీ అంటారు, అరే వాట్ ఈస్ దిస్, సాక్ష్యం చెప్పమంటే చెప్తాను, అంతేగాని నన్ను అక్కడ నడిచి రమ్మంటే ఎలా వస్తాను, విగ్రహం ఎప్పుడే కదులుతుందా, విగ్రహం అనేదానికి అసలు కదపకూడదు అసలు అది. కాబట్టి హౌ కెన్ డిటీ వాక్, విగ్రహం ఎలా నడవగలదని చెప్పి. దానికి ఆ బ్రాహ్మణుడు అంటాడు, విగ్రహం మాట్లాడగలిగితే నడవగలదు కూడా కదా. ఇఫ్ డిటీ కెన్ టాక్ ఇట్ కెన్ ఆల్సో వాక్. ఇఫ్ ఇట్ కెన్ టాక్ ఇట్ కెన్ ఆల్సో వాక్. ఇప్పుడు నువ్వు ఒక బయట వాళ్ళకి నువ్వు రాయి, నువ్వు మాట్లాడలేవు, కానీ నువ్వు మాట్లాడుతున్నావు కదా, మాట్లాడగలిగినప్పుడు లేనిది నడవడానికి ఏం ప్రాబ్లం అని చెప్పి. అప్పుడు అంటాడనమాట, ఏమంటారంటే, ప్రతిమ నాహి తుమి సాక్షాత్ వ్రజేంద్ర నందన విప్రలాగి కార్య తుమి అకార్యకారణ. ఏమంటారంటే, ప్రతిమ నాహి తుమి, చాలా ఫేమస్ శ్లోక ఇది, ప్రభుపాద్ ప్రతిసారి కోట్ చేస్తారు. ప్రతిమ నాహి తుమి సాక్షాత్ వ్రజేంద్ర నందన, నువ్వేమిని విగ్రహం, నువ్వేమిని ఒక బండరాయివేం కాదు, నువ్వు స్టాట్యూ ఏం కాదు, నువ్వు స్వయంగా వ్రజేంద్ర నందన, నందమహారాజు పుత్రుడు నువ్వు. కాబట్టి దయచేసి ఆ వృద్ధ బ్రాహ్మణుడు విప్రలాగి కరతుమి, ఆ వృద్ధ బ్రాహ్మణుడు కోసమైనా దయచేసి నువ్వు నాతో పాటు రా అని చెప్తారనమాట. దాంతో గోపాల్జీ సమ్మతిస్తాడనమాట. ఫైన్, నేను వస్తానని చెప్పి. కానీ ఒక షరతు, నువ్వు ముందుకెళ్ళు, నేను వెనకాతలు వస్తాను, అండ్ వెనకాతలు నేను వస్తాను, అండ్ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, నేను నడుస్తూ ఉంటా, భయపడద్దు, అండ్ నీకు ఎలా తెలుస్తుంది నడుస్తున్నా లేదని చెప్పి నా గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, కాబట్టి నడుస్తూ వస్తాను, నువ్వు ప్రతిరోజు నాకు కిలో అన్నము తయారు చేసి పెట్టు, ప్రశాంత్ తయారు చేసి పెట్టు చాలు అని చెప్పి. సో ఆయన ఫుల్ హ్యాపీ అయిపోతాడు. బృందావనం నుంచి సౌత్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ వస్తారనమాట వాళ్ళు. సో రోజు ఆయన ప్రసాదం పెడతాడు, ఆయన గోపాల్జీ తీసుకుంటారు, మళ్ళీ నడుస్తూ ఉంటారు. అలా ఫైనల్గా ఆ గ్రామానికి వచ్చేస్తారనమాట. ఆ గ్రామానికి వచ్చేస్తారు. అప్పుడు అర్థమవుతుంది, సరే ఇప్పుడు అందరిని పిలుస్తా అని చెప్పి, ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఆగిపోతే చాలు అని చెప్పి ఆయన వెనక్కి తిరిగి చూసుకుంటారనమాట. వెనక్కి తిరిగి చూస్తే భగవంతుడు చూస్తాడు, భగవంతుడు అక్కడ ఇంకా ఉండిపోతాడు, అక్కడ మళ్ళీ విగ్రహం అయిపోతారు. భగవంతుడు కాదు, మళ్ళీ విగ్రహ రూపంలోకి వచ్చేస్తారు. అండ్ చెప్తారు, స్వామి ఇక్కడ నేను అందరిని పిలుచుకొస్తే ఎక్కడే ఉన్నానంటే భగవంతుడు చెప్తారు, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోనని చెప్పి. వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుడు అందరినీ పిలుచుకొస్తాడనమాట. అందరూ షాక్ అవుతారు. స్వయంగా గోపాల్ని చూస్తే అందరూ ప్రణామం చేస్తారు. వృద్ధ బ్రాహ్మణుడు కూడా ఏడుస్తాడనమాట. సో విద్యానగరంలో అందరూ వస్తారు, ఏడుస్తాడు. వెంటనే భగవంతుడు చెప్తారు, ఈ యవ్వన బ్రాహ్మణుడు చెప్పి నిజం, ఆ వృద్ధ బ్రాహ్మణుడు మాట ఇచ్చాడు తన కూతురునిస్తానని చెప్పి, కాబట్టి పెళ్లి చేయని చెప్పి. వెంటనే ఇంకా వేరే డిస్కషన్ లేదు, అందరూ కూడా సమ్మతిస్తారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన కుమార్తెని ఆ యవ్వన బ్రాహ్మణుడి నుంచి వివాహం చేపిస్తాడు. ఆ విధంగా సుఖాంతమవుతుంది. వెంటనే అప్పుడు భగవంతుడు చెప్తారనమాట. వెంటనే ఆ వృద్ధ బ్రాహ్మణుడు, ఆ యవ్వన బ్రాహ్మణుడు భగవంతుని ముందుకు వెళ్ళి వేడుకుంటారనమాట. ధన్యాస్మి, మీరు నా మాట నిలబెట్టారంటే, నన్ను అబద్ధం చెప్పే పాపం నుంచి నన్ను కాపాడారని చెప్పి. దానికి భగవంతుడు చెప్తారు, ఏమని చెప్తారు, వాస్తవంగా మీ ఇద్దరు నా నిత్య సిద్ధులు అని చెప్తారనమాట. అంటే సాధారణ బద్ధజీవులు కాదు, వాళ్ళు నిత్య సిద్ధులు, నా లీలలో భాగంగా మీరు ఈ లోకానికి వచ్చారని చెప్తారు. యు సీ, దీస్ ఆర్ ప్యూర్ డివోటీస్, నిత్య సిద్ధులు, వాళ్ళు మామూలు భక్తులు కాదు వాళ్ళు. కానీ ఇదే స్టోరీ బయట లోకంలో ఎలా చెప్తారు అంటే, వాడికి పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి కావాలి అన్నట్టుగా, దానికోసం భగవంతుడు హెల్ప్ చేశారని చెప్తారు. కానీ వాస్తవంగా ఇది చాలా అంటే ఆ బ్రాహ్మణుడికి భగవంతుడి ముందు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పుడు చాలా చాలా పెద్ద అపరాధం, అలాంటి అపరాధం అవ్వకూడదు అనే భావన కోసం ఇంత కష్టపడ్డాడు తప్ప ఆయనకి వివాహం, ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ కాదు, వివాహం అని కాదు అక్కడ అది. సో అప్పుడు భగవంతుడు ఏమంటారు, మీరు నా నిత్య సిద్ధులు అని చెప్తారు, కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ, మీ యొక్క మనోభావన నాకు బాగా నచ్చింది, హ్యాపీ అంటే వరం కోరుకోమంటారు. వెంటనే వాళ్ళిద్దరూ కలిసి ఒకే వరం అడుగుతారనమాట. దయచేసి మీరు ఎక్కడి వరకు వచ్చారు కాబట్టి మీరు ఎక్కడే ఉండిపోండి, మేము మిమ్మల్ని కొలుచుకోవాలనుకుంటున్నామంటారనమాట. వెంటనే గోపాల్జీ సమ్మతిస్తారు. సో ఆ విధంగా ఆ యొక్క విద్యానగర్లో గోపాల్ ప్రతిష్ఠింపబడతారు. ఆ రోజు నుంచి ఆయన సాక్షి గోపాల్ అనే పేరుతో పిలువబడతారనమాట. సాక్ష్యం ఇచ్చాడు కదా. వెంటనే వార్త చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి వ్యాప్తి చెందుతుంది. కొన్ని వేల మంది రావడం మొదలెడతారు, సాక్షి గోపాల్ దర్శనం చేసుకుంటారు. ఆ విషయం రాజు కూడా తెలుస్తుంది. వెంటనే రాజు వచ్చి
రాజు వచ్చి సాక్షి గోపాల్కి అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తాడు అనమాట. సో తర్వాత నేను చెప్పినట్టుగా పురుషోత్తం దేవ్ యుద్ధంలో ఆ రాజును ఓడించి ఆ భగవంతుడిని కటక్ తీసుకెళ్ళిపోతారు. అక్కడ నుంచి పూరి వెళ్తారు. పూరి నుంచి తిరిగి ఆ సత్యవేది అనే విలేజ్కి వెళ్తారు. ఇప్పుడు మనము జగన్నాథ్పురి వెళ్తే ఆ సత్యవేది అనే విలేజ్లో మనము గోపాల్జీని చూడొచ్చు అనమాట. సో దిస్ ఇస్ వండర్ఫుల్ పాస్ టైం మనం చూడొచ్చు. తర్వాత ఆ పాస్ టైం తర్వాత మహాప్రభు చాలా హ్యాపీ అవుతారు. ఆ రాత్రి అక్కడే నిద్రపోతారు. మరుసటి రోజు మహాప్రభు జగన్నాథ్పురి వెళ్తారు. ఆ దారిలో పూరికి జస్ట్ కొంచెం ముందు అటరాన్ అని ఉంటుందన్నమాట. అటరాన్ అనే ప్లేస్లో అక్కడ మహాప్రభు స్నానం ఆచరిస్తారనమాట. తన యొక్క దండ ఏకదండ ఉంటుంది కదా, దండ నిత్యానందరావుకి ఇస్తారు. ఇచ్చి ఇప్పుడు స్నానం చేసి వస్తాను, నువ్వు దండను చూసుకోండి అని చెప్పి నిత్యానందరావు దండని 3 ముక్కలు చేసేసి దాన్ని నదిలో పారేస్తారనమాట. మహాప్రభు బయటకు వస్తారు, హ్యాపీగా నృత్యం చేస్తారు. ఎందుకంటే కళ్ళెదురుగా జగన్నాథ్పురి చక్రం కనిపిస్తుంది, మందిరం కనిపిస్తుంది. వచ్చేసామని హ్యాపీ అవుతుంటారు అనమాట. అంతట్లో నా యొక్క దండ ఏదని అడుగుతారనమాట. నిత్యానందరావు ఏమని చెప్తారు? ఏం దండ అని అడుగుతారు. అరే నా సన్యాసి దండ అని చెప్పి నిత్యానందరావు అంటారు, మహాప్రభు మీకు అర్థం కావట్లేదా? మీరు ఎప్పుడైనా నృత్యం చేశారు కదా, నృత్యం మీద తన్మయత్తులు పరవశించిపోయారు, మీరు నా మీద పడిపోయారు తన్మయత్వంలో. అండ్ నేను ఆ దండ నిలబెట్టాను, నేను దండమే పడిపోయాను, మన ఇద్దరు దండమే పడిపోయాను, దండ 3 ముక్కలు అయిపోయింది. మరి ఏదంటే నదిలో కొట్టుకుపోయింది. మహాప్రభుకి అర్థమవుద్ది అనమాట, నిత్యానంద ప్రభు అబద్ధం ఆడుతున్నాడు. మహాప్రభు ఫుల్ అప్సెట్ అయిపోతారు. నిత్యానంద ఎందుకు అలాగా ఎరగొట్టేస్తారు? యాక్చువల్గా బిగ్ స్టోరీ. బట్ మహాప్రభు త్రిదండి సన్యాసి, మాయావాదులు ఏకదండి, వైష్ణవ్ త్రిదండి సన్యాసి కాబట్టి 3 ముక్కలు చేస్తారు. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే సన్యాసులకు 4 రకాలు ఉంటాయి: కూచక, బహుదక, పరివ్రకాచార్య, పరమహంస అని చెప్పి. సో మొదటి 2 కేటగిరీ వాళ్ళకి సన్యాస దండ అవసరం, కానీ పరమహంస వైష్ణవులకి సన్యాస దండ అవసరం లేదు. చైతన్య మహాప్రభు ఈ 4 సన్యాస వర్గాల కన్నా ఎక్కువ కాబట్టి ఆయనకి దండ అనేది ఆయన స్థాయి తగ్గించినట్టు అవుతుంది. అందుకనే నిత్యానంద ఎరగొట్టేస్తాను అనమాట. సో మహాప్రభు చెప్తారు, నేను ఫుల్లీ అప్సెట్, నేను హర్ట్ అయ్యాను, నేను మీతో నడవను. అయితే మీరు ముందెళ్ళిపోండి పూరి, మీ వెనకాతలు నేను వస్తాను. లేదు నేను ముందెళ్ళిపోతాను, మీరు వెనకాతలు రండి. అంతేగా నేను మీతో నడవను కాక నడవను అంటారు అనమాట లీలా. సో దానికి ముకుంద ఠాకూర్ అంటారు, మై డియర్ లార్డ్, ముందు మీరు నడవండి, మీరు దూరం వెళ్ళిపోండి, తర్వాత మేము వస్తామని చెప్పి. సో ఆ విధంగా మహాప్రభు పరిగెట్టుకుంటూ జగన్నాథ్పురి కనిపిస్తుంది కదా మందిరం, ఆల్మోస్ట్ పరిగెట్టుకుంటూ పూరి వైపు వెళ్తారు. వెనకాతల నిత్యానంద ప్రభు మిగతా అందరూ కూడా వస్తారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. శ్రీ చైతన్య చరితామృతం की जय, श्री नित्यानंद प्रभु की जय, श्री गौरांग महाप्रभु की जय, श्री कृष्णदास कविराज गोस्वामी की जय, श्री प्रभुपाद की जय.